మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున్న మా తండ్రి రాత్రికాల సమయంలో ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసి భారతదేశ బలవందరికిలు ప్రతి దేశ బలవందరికిలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసు రక్తం చేత విడిచివేశాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసి ప్రతి రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ బలవందరికిలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి చేతబడి చెల్లంగి మాంత్రిక మంత్ర విద్య బలవంతరి క్రియలను కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే జెబెల్ ఆహాబెత్తడి తలుపులు ఎనుపగడి నజరుడైన యేసు నామమున పగలగొట్టి విర్రగొడుతున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే అంత్యక్రీస్తు బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి వ్యతిరేకంగా నిలబడి చేసే లివేదాం శక్తి బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి మరణపు శక్తి బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయత ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే నేర పనిచేసే బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే బలహీనపరచు బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి థ్యాంక్ యూ లార్డ్ నేర పనిచేసే బలవంతరికి కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి మరణపు శక్తి బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే కుటుంబాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో థ్యాంక్ యూ లార్డ్. చిన్నపిల్లల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో భార్య భర్తల జీవితములకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో రిక్కల బరబరి శిఖతరకురబు రిద ధరక యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో వ్యతిరేకంగా నిలబడి చేసి ప్రతి చీకటి అంధకార దురాత్మ వాయుమండల అధిపతుల కిరీలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఉద్యోగాలకి కష్టార్జితాలకి థ్యాంక్ యూ లార్డ్ వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి మంత్ర విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ రిక ఆర్థిక పరిస్థితులు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. స్వాస్థ్యముల మీద దాడి చేసే మంత్ర విద్య బలవంతరిగిరిలు నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రికలబదరుగు సంఘాలకి వ్యతిరేకంగా సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన నూతన ఆత్మల రక్షణకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. రికల మషకతరహుల్ బాతరకిరబు రక్షణార్థమైన మారు మనసులకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. ఓ దేవుడిచ్చిన తలాంతులకు పిలుపులకు దర్శనములకు సామర్థ్యములకు నైపుణ్యతలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన అపోస్తుల పిలుపు ప్రవక్తల పిలుపుకు కాపరి పిలుపుకు సువార్త పిలుపుకు బోధక పరిచయ పిలుపుకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేసిన ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలకి రాకపోకలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరి క్రియలన్నిటి కూడా నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ లార్డ్. ఓ రికర బలబరి శిఖతరకు ఆత్మీయ ప్రార్థన చేయడానికి ఏక మనసు ఏకరోధం ఏకాత్మను ప్రతి ఒక్కరిలో ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వారికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. రికల బరబరి ఆత్మీయ మెలకు లేకుండా నిద్రమత్తు కలిగించే మంత్ర విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఓ బిడ్డల చదువులకి ఉన్నతమైన భవిష్యత్తులకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతరికి నజరుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను వానికి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్.
ఓ ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనకి విరోధంగా రూపమని మరదలకు శాపనాలు పదే ప్రకారం కొట్టివేసిన దుష్టిని యొక్క అగ్ని బాణాలన్నింటినీ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున చలార్చి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఈ విడుదల ఆరాధన అభిషేకములకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జ్ వేసిన పరిశుద్ధాత్మ దేవుని వాక్య ప్రత్యక్షతలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత బ్రిడ్జ్ వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రీ బాబాల దురుగురు మస్సదరిగిలబో రహల్ మాందర గలబ సగదర గలబర సగదరిగిరి బరబో లదదరిగిర శకదర గలబ తరిగిరి బలబర శకదరు గులబ ఓ భయంకరమైన తలపలతో బలైన పరిచే చేతబడి బలవంతరిగిరి ప్రతి ఒక్క నజరేయుడైన యేసుక్రీస్తు బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన దీర్ఘకాల వ్యాధులు రోగాల చేత బలైన పరిచయం అందరి విద్య బలవంతరికి కూడా నజరేయుడైన యేసుక్రీస్తు బంధిస్తున్న వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేసిన. థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరి ప్రాణాత్మ దేహాల ఆలోచన తలబల ఉద్దేశాలు వ్యతిరేకంగా చేసే మంత్ర విద్య బలవంతరికి నజరేయుడైన యేసుక్రీస్తు బంధిస్తున్నాం. వానికి యేసుక్రీస్తు రక్తం చేత పరిచివేసిన మా ప్రాణాత్మ దేహాల ఆలోచన తలంపుల ఉద్దేశాలు బిడ్డల కుటుంబాల సమస్తం ఈవులు జీవులు సమస్తమ చుట్టూ నజరేయుడైన యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెబెల్ల రక్తం చేత కలవరి శిల్వ రక్తం చేత కంచె వేస్తున్న అగ్ని కంచెన ప్రకారంగా జకరియా గ్రంథం 2:5 ప్రకారం విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ నీ పరలోక సైన్య సమూహాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున కావలి దూతలను విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ వ్యతిరేకంగా నిలబడి చేసే బగ్స్ ద్వారా అనేక రీతిలో ఇంటర్నెట్ ఇష్యూస్ ద్వారా బలహీనపరిచే ఆటంకపరిచే అడ్డగించే బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. నీ శక్తి గల వాక్యం ద్వారా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించబడినకుండా యుద్ధ ప్రార్థన చేయకుండా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. హల్ బాతర కలబస్సకెదరికిరి బరబు రిదదర గలబదరి గలబు లదదర గల హల్ బాతర గరబల శకదర గులబరబరబు రిదదర గరబల జగిదిరి హిల బర జగదు హురబాత రుగురుబల సెకిదరి గరబరబ రుదతర కరబల బరతర హులాందర కరబల బర జగిదరి గరబు లహల్ బాందర గలబ బర గరబల బర శకద గులబదరి గరబల బర దురుగుల మందర గలబరదరి గరబు రదద్రి గ్రిబ్రి బ్లాద్రో హురదదరి శిగదరి గిరి బ్లాద్రు గురబలబ రస్సదదరి గరబల శకద దేవుని యొక్క చిత్తం మనకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉల్లాతర క్రూసికిదరి సేవకులు వారి బిడ్డల జీవితాలు విశ్వాసాలు వారి బిడ్డల జీవితాలు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ఒక్కరు భూబలాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాను. వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఉల్లాందర గర్భదరిగిర భాషకదరుగుల భాషకిడిగిదిరి ఎలబరదరుగు లెబె దెరె బెలె బెరె జగదరిగిలె బెరె జగదరిగిలె బెరె జిదిదిరిగిరి బల బర జిగిదిరిగిల బర దరిగిరి బెరె జిగిదిరిగిర బల దరిగిరబు లెదె దెరెగిరి బ్లాద్రో గ్రో బ్లా జిగిది హుల్ బా తరగర బర దరిగిరబా లుమాందర గల బల శకటకతరుకుల భాషకిడిగిదెరె ఎలబెరెబి రేసే తే క్రెబ్లే దెరిగిరి బెలె జగదరిగిల బా ద్రో గ్రో బల జగదరు హుల్ బా తరగర బరబా లిక్ర బ్లాద్రో హులాందర గల బ జగదరిగిరి బల సదదరు గురబు ఉరా తరగర బరబర షిడిగి దిరిగిరి బెల రిదిదిగిరి బెలి బద రిదిదిగిరి బెల బా ఉల్బాత్రక్రో బ్లాంద్రే జగదెరి హెల్ బేతెరిగిరి బెల బదురు గురబు లిక్ర బల బర జగదర హుల్ బాతరగర బల సేటెకిరి బెలె బెదరిగిరి బె. ఓ థ్యాంక్ యూ జీసస్. రీ బ్లాద్రో గురబల బదరిగిరబు రిహల్ మాందర గల బ షిగిడిగిరి బల బరదరగరబ రుకర్ రబ దరగల బజ్జగదరగల బర్జగదరగల బర్జిగిరిగిరి బల బరదరగరబరబు లస్సదదరికి లబ సెండరిగిలి బరబర్ జిగిదిరిగిరి బిల బదరగరబలబ. థ్యాంక్ యూ జీసస్. వందనాల ప్రియ పరిశుద్ధాత్మ మీరే ఆదిలో అందువరకు అధ్యక్షత వహించి నడిపించమని సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అన్య భాషలో మాట్లాడుతూ ఆత్మీయ ప్రార్థన మనం ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ లార్డ్. రితరకరబల శకదరుకుల బరబు రహల్ బదరగల బరజగదరిగిల బరబరబల సగదరగుల బరబదరగర బల బదర గురబు రదదరగర బల బెండిరిగిలి బెరె బెలె బెదరిగిలి బరబు ఓలాండరగదరగల బరబరదరిగిరి బల సేదిరిగిరి బల బరదరు గురబ సింహాసనాసీనుడా నీకే ఆరాధన
సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రె పిల్ల అయిన వాడా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రె పిల్ల అయిన వాడా నీకే ఆరాధన ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివి ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివి ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రె పిల్ల అయిన వాడా నీకే ఆరాధన ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను ఆమేన్ ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను కీడు నుండి కాపాడుచు చేర్చును పరలోకము ఆమేన్ కీడు నుండి కాపాడుచు చేర్చును పరలోకము నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రె పిల్ల అయిన వాడా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన మండుచున్న అగ్నిగుండము ఏ మాత్రము నన్ను తాకదు ఆమేన్ మండుచున్న అగ్నిగుండము ఏ మాత్రము నన్ను తాకదు ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రె పిల్ల అయిన వాడా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన
ఆశ్రయమైన వాడా, సైన్యములకు అధిపతివి, ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా, ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, సింహాసనాసీనుడా నీకే ఆరాధన, గొర్రె పిల్ల అయిన వాడా నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను, ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను, కీడు నుండి కాపాడుచు చేర్చును పరలోకము, ఆమె కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, సింహాసనాసీనుడా నీకే ఆరాధన, గొర్రె పిల్ల అయిన వాడా నీకే ఆరాధన, సింహాసనాసీనుడా నీకే ఆరాధన, గొర్రె పిల్ల అయిన వాడా నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను, ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను, కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము, ఆమె కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, సింహాసనాసీనుడా నీకే ఆరాధన, గొర్రె పిల్ల అయిన వాడా నీకే ఆరాధన, మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు, మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు, ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును, మేము ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, సింహాసన
అధిపతివి, ఆశ్రయమైన బడా, సైన్యములకు అధిపతివి, ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా, ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, సింహాసనాసీనుడా నీకే ఆరాధన, గొర్రె పిల్ల అయిన వాడా నీకే ఆరాధన, సింహాసనాసీనుడా నీకే ఆరాధన, గొర్రె పిల్ల అయిన వాడా నీకే ఆరాధన. ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను, ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను, కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము, కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము, ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను, ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను, కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము, కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, సింహాసనాసీనుడా నీకే ఆరాధన, గొర్రె పిల్ల అయిన వాడా నీకే ఆరాధన, సింహాసనాసీనుడా నీకే ఆరాధన, గొర్రె పిల్ల అయిన వాడా నీకే ఆరాధన, మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు, మండుచున్న అగ్నిగుండము ఏమాత్రం నన్ను తాకదు, ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును, మేము ఆరాధించు మా దేవుడు మమ్ము ఎటులైనా కాపాడును, మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు, ఆమేన్. మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు, ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును, ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, సింహాసనాసీనుడా నీకే ఆరాధన, గొర్రె పిల్ల అయిన వాడా నీకే ఆరాధన, సింహాసనాసీనుడా
సైన్యములకు అధిపతివి ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివి ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివి ఆశ్రయమైన వాడా సైన్యములకు అధిపతివి ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రె పిల్ల అయిన వాడా నీకే ఆరాధన సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రె పిల్ల అయిన వాడా నీకే ఆరాధన ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన నీకే ఆరాధన సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రె పిల్ల అయిన వాడా నీకే ఆరాధన సింహాసనాసీనుడా నీకే ఆరాధన గొర్రె పిల్ల అయిన వాడా నీకే ఆరాధన మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు ఆమేన్ మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు ఆరాధించు మా దేవుడు
ఎటులైనా కాపాడును. మేము ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. సింహాసనాసీనుడా నీకే ఆరాధన. గొర్రెపిల్ల అయిన వాడా నీకే ఆరాధన. సింహాసనాసీనుడా నీకే ఆరాధన. గొర్రెపిల్ల అయిన వాడా నీకే ఆరాధన. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. ఆశ్రయమైన వడా సైన్యములకు అధిపతివి. ఆమేన్. ఆశ్రయమైన వడా సైన్యములకు అధిపతివి. ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా. ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా. ఆశ్రయమైన వడా సైన్యములకు అధిపతివి. ఆశ్రయమైన వడా సైన్యములకు అధిపతివి. ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా. ఆపద కాలమందు నమ్మదగిన సహాయకుడా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. సింహాసనాసీనుడా నీకే ఆరాధన. గొర్రెపిల్ల అయిన వాడా నీకే ఆరాధన. ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను. ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను. కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము. కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము. ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను. ప్రభువు నాతో నిలిచి నా పక్షముండి బలపరచెను. కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము. కీడు నుండి కాపాడుచు నన్ను చేర్చును పరలోకము. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. సింహాసనాసీనుడా నీకే ఆరాధన. గొర్రెపిల్ల అయిన వాడా నీకే ఆరాధన. మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు. మండుచున్న అగ్నిగుండము ఏమాత్రము నన్ను తాకదు. ఆరాధించు
మాత్రము మను తాకదు. మండుచున్న అగ్నిగుండము ఏ మాత్రము నన్ను తాకదు. ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును. మేము ఆరాధించు మా దేవుడు ఎటులైనా కాపాడును. నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన, నీకే ఆరాధన. సింహాసనాసీనుడా నీకే ఆరాధన. గొర్రె పిల్ల అయిన వాడా నీకే ఆరాధన. సింహాసనాసీనుడా నీకే ఆరాధన. గొర్రె పిల్ల అయిన వాడా నీకే ఆరాధన. నీకే ఆరాధన, 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 నీకే
నీకే ఆరాధనా సింహాసనాసీనుడా నీకే ఆరాధనా గొర్రె పిల్ల అయిన వాడా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా నీకే ఆరాధనా. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు పరలోకమందున మా తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఈ ఆత్మీయ ప్రార్థనలో శక్తిగల నీ వాక్కు ద్వారా మా ప్రతి ఆత్మీయ మనోనేత్రం వెలిగించబడులాగున, వినగల చెవి, గ్రహించుకునే మనసు, చూడగల కనులు మాకు దయచేయమని, నీ సిలువ చాటున మరుగు చేసుకుని మాట్లాడమని సహాయం చేయమని, వాక్యమునకు విరోధంగా రూపింపబడిన ఆయుధం వర్ధిల్లకుండా కొట్టివేస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో ఈ ఆత్మీయ ప్రార్థనలో పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే, ద్వంద్వ మనసు అంటే రెండు మనసుల ధోరణి మంత్ర విద్య ఆత్మల ద్వారా ఒక వ్యక్తి జీవితంలో రెండు మనస్సులు కలిగినటువంటి ధోరణి చేత నడిపించబడేలా చేసే, అంటే ద్విమనసు చేత, ద్వంద్వ మనసు అన్న ద్విమనసు అన్న రెండు మనసులు అంటే రెండు, ఒక వ్యక్తిలో రెండు మనస్సులతో నడిపించబడ్డాం. ఇది మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడే క్రియలు. ఈ రెండు మనస్సుల ధోరణుల చేత నడిపించబడుతున్నటువంటి ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఈ రాత్రికాల సమయంలో మనం ఈ ఆత్మీయ ప్రార్థనలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా పూర్తిగా వెర్రగొట్టి ఆ ద్వంద్వ మనసులు ఎవరి జీవితాల్లో లేకుండా ఏక మనసు కలిగినటువంటి వారంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మనల్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా. చూడండి, మొట్టమొదటిగా మనం ఈ ద్వంద్వ మనసు మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడే ఈ రెండు మనసుల ధోరణి ఉన్న వ్యక్తుల హృదయాలు ఎలా ఉంటాయంటే అనిశ్చితంగా ఉంటాయి. అంటే ఎలాగంటే చాలా సులభంగా వీరు విశ్వాసం నుండి జారిపోతారు. హల్లెలూయా. చాలా సులభంగా ఇతరుల దగ్గర వీళ్ళ మాటలు జారుతారు. చాలా సులభంగా వీళ్ళ జీవితాలన్నీ కూడా నిలకడ లేకుండా విడిపోతాయి, పడిపోతాయి, జారిపోతాయి. హల్లెలూయా. ఒక గందరగోళానికి గురయ్యి ఎప్పుడు కూడా ఈ రెండు మనసుల ధోరణ కలిగిన వ్యక్తులు ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడుతున్నటువంటి ఆ విమనసు కలిగినటువంటి వ్యక్తులు ఇతరులతో ఎప్పుడు విభేదాలతో ఉంటారన్నమాట. హల్లెలూయా. అంతేకాదు, ఇది రెండు ముఖాలు, ఒక వ్యక్తిలో రెండు ముఖాలు కలిగి ఉన్నట్లు అన్నమాట. హల్లెలూయా. సో ఈ మంత్ర విద్య ఆత్మలు ఈ విధమైనటువంటి ద్విమనస్సును కలిగింపచేసి స్థిరత్వం లేకుండా, నిలకడ లేకుండా ఆ జీవితాలని ఏం చేస్తాయంటే, ఒక రకంగా చెప్పాలంటే ఇక ఆ జీవితం లేదు, ఉన్నా సరే స్థిరపడి ఉండదు అనమాట, స్థిరంగా ఉండదు. హల్లెలూయా. సో ఇవి మంత్ర విద్య ఆత్మల ద్వారా ద్విమనసు ఎవరిలో అయితే కలిగి నడిపించబడతారో వారిలో ఉండే లక్షణాలు, అలాగే ఇంకా వాళ్ళ ఏ వ్యాపారంలోనైనా, పెళ్లిలోనైనా, అలాగే స్నేహంలోనైనా ఎవరైనా చూడండి, ద్వంద్వ బుద్ధి అంటే రెండు మనసులు కలిగిన వ్యక్తితో కలిసి పనిచేయడానికి ఎవరు ఇష్టపడతారు? హల్లెలూయా. ఎవరు ఇష్టపడలేరు కదా. రెండు మనసుల ధోరణి కలిగిన వ్యక్తితో వ్యాపారం చేయడానికి, రెండు మనసుల ధోరణి కలిగిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి, రెండు మనసుల ధోరణి కలిగి ఉన్నటువంటి వాళ్ళతో స్నేహం చేయడానికి ఎవరు ఇష్టపడతారు? హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఆ ద్విమనసు కలిగిన వ్యక్తి దేనిలో ఏకీభవించరు అవతల వ్యక్తులతో. హల్లెలూయా. సో అలాంటప్పుడు ఆ కుటుంబాల్లో విభేదాలు వస్తాయి, వాళ్ళ స్నేహాల్లో విభేదాలు వస్తాయి, వాళ్ళ వ్యాపారాల్లో విభేదాలు వస్తాయి, వాళ్ళు ఏ విషయంలో నా పార్ట్నర్షిప్ అయి ఉంటే అందులో విభేదాలు వస్తాయి. సో అన్నిటిలో ఇంకా ఈ ద్విమనసు కలిగిన మంత్ర విద్య ఆత్మల ద్వారా ఈ రెండు మనసు ధోరణులు కలిగిన వాళ్ళు ఎక్కడుంటే అక్కడ విభేదాలు ఉంటాయి. ఈ రాత్రి కాలస్యంలో మనం ఈ ఆత్మీయ ప్రార్థనలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా ఈ ద్విమనసుని కలిగింపచేసి నడిపిస్తున్న చీకటి శక్తుల ప్రభావాలన్నీ కూడా వేరుతో సహా ఈ రాత్రి కాల సమయంలో
ఇర్మియా 1:10 ప్రకారం పెళ్లగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నామే. మనము ఈ రాత్రి ద్విమనసు అనేది మన సంఘాల్లో గాని, కుటుంబాల్లో గాని, భార్యాభర్తల జీవితాల్లో గాని, పిల్లల జీవితాల్లో గాని, యవనస్తుల్లో గాని, లేకపోతే సేవకుల్లో గాని, విశ్వాసుల్లో గాని, దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, ప్రాంతాల్లో, మండలాల్లో, అధికారుల్లో ఎక్కడా ఇవి ఏలుబడి చేయడానికి వీలు లేదు యేసునామములో. హల్లెలూయా. ఎందుకంటే ఈ ద్విమనసు అనేది చాలా ప్రమాదకరమైన జీవితాన్ని జీవింపచేసేలా చేస్తాయి. ద్విమనసు అనేది చాలా ప్రమాదకరం. చూడండి, మనం రోడ్డు మీద వెళ్తున్నప్పుడు డేంజర్ అని ఒక బోర్డులు పెడతా ఉంటారు. అవి రోడ్డు బాగోకపోయినా, అక్కడ ఏదైనా అగాధం లాంటివి ఉన్నా, లేకపోతే అటు కార్లు వెళ్ళడానికి ఎలో లేకపోతే వాళ్ళు డేంజర్ అనే బోర్డు పెట్టి చాలా స్లోగా అక్కడ వెళ్ళడానికి బోర్డు రాసి పెడతారు. ఈ ద్విమనసు కలిగిన వాళ్ళు ఆ డేంజర్ బోర్డు లాంటి వాళ్ళు అనమాట. హల్లెలూయా. సో ప్రమాదం వాళ్ళ జీవితాల్లో అనుక్షణం పొంచి ఉంటది. హల్లెలూయా. వారి ద్వారా ఇతరులకు కూడా పొంచి ఉంటది. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ ద్విమనసు ధోరణి, మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసే ఈ ద్విమనసు ధోరణి ఎవరిలో లేకుండా, ఆ ప్రభావాలు మన మీద పడకుండా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడునుగా. ఆమేన్. ఎందుకంటే బైబిల్ గ్రంథం ఏమని సెలవిస్తుందంటే, ఈ ద్విమనసు గురించినటువంటి ఆ మాటలు ఎలాంటివని దేవుడు మాట్లాడుతున్నాడంటే, మొట్టమొదటిగా యాకోబు రాసినటువంటి పత్రికలో మనం చూసినట్లయితే మొదటి అధ్యాయంలో 5-8 వచనాలు చదువుదాం. మీలో ఎవరికైనాను జ్ఞానం కొదువుగా ఉన్నాడలా అతడు దేవుణ్ణి అడగవాలి, అప్పుడు అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపగా అందరికీ ధారాళంగా దయచేవాడు. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును పోలియుండును. అట్టి మనుషుడు ద్విమనస్కుడై, సందేహపడువాడే ద్విమనస్కుడై తన సమస్త మార్గములు యందు అస్థిరుడు గనుక ప్రభువు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొన రాదు. ఆమేన్. ఇది ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, సందేహం ఎవరిలో ఉంటుందో రాత్రికాల సమయంలో ఆ యొక్క ఆత్మల క్రియలు ఎలా విరగొట్టాలో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడారు. విశ్వాసంతో అడగకుండా కొంతమంది ఏదైనా జ్ఞానం కొదువుగా ఉంటే దేవుడిని అడగమని అక్కడ యాకోబు పత్రికలో యాకోబు చెప్తున్నాడు. దేవుణ్ణి అడిగినప్పుడు అది అనుగ్రహించబడుతుంది. ఆయన ఎవరిని గద్దించకుండా చాలా ధారాళంగా ఇస్తాడని దేవుడు అక్కడ మాట్లాడుతున్నాడు. ఆమె చదువు. అయితే అడిగే వ్యక్తి, జ్ఞానం కొదువుగా ఉన్న వ్యక్తి అడుగుతున్నప్పుడు సందేహించకుండా అడగాలి. మంత్ర విద్య ఆత్మల దాడులు ఎవరిలో అయితే ద్విమనస్సుని కలిగిస్తాయో వారిలో ఎక్కువ సందేహాలు ఉంటాయి. సందేహాలు దేవుణ్ణి అడిగే విషయంలో కూడా సందేహాలే. ఇక దేవుణ్ణి అడిగే విషయంలోనే సందేహాలు ఉంటే మనుషుల్ని అడిగే విషయాల్లో ఇంకెన్ని సందేహాలు ఉంటాయో ఆలోచించవచ్చు. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఈ ద్విమనస్సు ఎవరిలో ఉంటుందో దాడి చేయబడి ఆవరించబడి వారిలో సందేహాలు అడుగడుగున సందేహాలే. ఆ మాటల్లో సందేహాలు, వాళ్ళ జీవితంలో సందేహాలు. హల్లెలూయా. సందేహించేవాడు ఎలా ఉంటాడంటే విశ్వాసం ఉండదు సందేహించే వ్యక్తికి. హల్లెలూయా. సో ఈ ద్విమనస్సు కలిగిన వ్యక్తికి విశ్వాసము ఉండదు దేవుని ఎడల. సందేహాలతో అసలు దేవుడు నేను అడిగింది ఇస్తాడా, దేవుడు అసలు ఇది చేస్తాడా, దేవుడు వాళ్ళు అవుతుందా, ఇలాంటివి అనమాట. హల్లెలూయా. సో ఇవన్నీ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఒక వ్యక్తిలో ద్విమనస్సు కలిగినప్పుడు ఆలోచనలు ఈ విధంగా, సందేహాలు ఈ విధంగా పుడతాయి. హల్లెలూయా. అంతేకాకుండా ఆ సందేహించేవాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగాన్ని పోలి ఉంటాడని అక్కడ చెప్పబడింది అనమాట. హల్లెలూయా. గాలి చేత రేపబడి ఎగిరిపడే సముద్ర తరంగం ఎలా ఉంటుందో ఈ వ్యక్తి కూడా అలా ఉంటాడని ఇక్కడ వాక్య భాగంలో యాకోబు పత్రికలో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడిన వ్యక్తి జీవితంలో ఈ విధమైనటువంటి గుణ లక్షణాలు, ఈ విధమైనటువంటి జీవితం ఉంటుంది. అంటే సందేహం ఏమీ లేకుండా, అంటే అనుమానం ఏమీ లేకుండా అడగాలని. అంటే ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే ద్విమనస్సుని కలిగిస్తే, రెండు మనసుల ద్వారానే వారిలో అనుమానాలు ఎక్కువ ఉంటాయి. భార్య గురించి భర్తకి, భర్త గురించి భార్యకి, లేకపోతే తల్లిదండ్రుల గురించి పిల్లలకి, పిల్లల గురించి తల్లిదండ్రులకి, లేకపోతే ఆఫీసర్ గురించి మేనేజర్ గురించి వర్కర్కి, వర్కర్ గురించి మేనేజర్కి, సంఘంలో సేవకుల గురించి విశ్వాసులకి, విశ్వాసుల గురించి సేవకులకి,
అధికారుల గురించి, ప్రజల గురించి, అధికారులు, ఇలా అన్నిటిలో ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడి రెండు మనసుల ధోరణి ఎవరిలో ఉంటుందో వారికి అనుమానాలు ఎక్కువ, సందేహాలు ఎక్కువ. వాళ్ళ అనుమానాలు సందేహాలతోనే ఆత్మీయ జీవితాన్ని అన్నింటినీ కూడా జారవిడుచుకుంటారు. హల్లెలూయా. ఏంటంటే మన ప్రార్థనలకు జవాబు రావాలంటే అత్యంత అవసరమైంది ఇదే. ఏంటంటే సందేహాలు లేకుండా, అంటే అనుమానం లేకుండా దేవుడిని అడగాలి. అనుమానాలు లేకుండా దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. ఈరోజు చాలా మంది ప్రార్థనలో ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడి రెండు మనసులు కలిగిన వాళ్ళలో ప్రార్థించే ప్రతి అంశంలో అనుమానమే. ఆ అనుమానంతో వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఏ ప్రార్థనకి జవాబు దొరకట్లేదు. అనుమానం లేకుండా, అంటే సందేహం లేకుండా ప్రార్థన చేసే విధంగా మనం దేవుడి దగ్గర అడగాలంటున్నాడు ఈయన యాకోబు భక్తుడు. మనం ఈ మంత్ర విద్య ఆత్మల చేత ఎవరికైతే రెండు మనసుల ద్వారా ఉంటుందో వాళ్ళల్లో విశ్వాసం ఉండదు. దేవుడి ఎడల సందేహాలు, అనుమానాలు ఉంటాయి. ఆ మనుషుల ఎడల ఇంకెక్కువ ఉంటాయి. గట్టిగా ఆమె. అయితే దేవుడు ఏమంటున్నాడంటే నమ్మకం గల, విశ్వాసం గల ప్రార్థన అన్నిటినీ సాధ్యం చేస్తుంది. విశ్వాసం గల ప్రార్థన, దేవుని ఎడల బలమైన నమ్మకంతో మనం చేసే ప్రార్థన అన్నిటినీ సాధ్యం చేస్తుంది. కానీ మంత్ర విద్య ఆత్మల చేత రెండు మనసుల ద్వారా ఎవరికి ఇవ్వబడిందో వారిలో సందేహాలు ఉండడం వల్ల విశ్వాసం ఉండదు కాబట్టి అన్ని అసాధ్యం అనిపిస్తాయి. వాళ్ళకి ఏది సాధ్యం అనిపించదు. హల్లెలూయా. అంతేకాకుండా అపనమ్మకం దేవుణ్ణి అబద్ధికుడు అనడం వంటిది. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలైతే రెండు మనసుల ద్వారా కలిగిస్తాయో ద్విమనసుని, వారిలో ఉన్న అపనమ్మకం దేవుణ్ణి నమ్మకుండా చేస్తుంది. ఆ మంత్ర విద్యల దాడి ఆమె. అలాగే ఇక్కడ మనం చూడొచ్చు, ఆ సందేహపడడం అంటే అనుమానించడం అంటే దేవుని గుణశీలాల్లో, వాగ్దానాల్లో గట్టి నమ్మకం లేకుండా విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్య కొట్టుమిట్టాడతాం అన్నమాట. హల్లెలూయా. ఈ రెండు మనసుల ధోరణి ఉన్న వ్యక్తి ఇలా ఉంటాడు. అటు విశ్వాసానికి ఇటు అవిశ్వాసానికి కొట్టుమిట్టాడుతూ ఉండడం అనమాట మధ్యలో. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా రెండు మనసుల ధోరణి కలిగిన వారిలో ఇలాంటి దాడి జరుగుతుంది. ఆమె. అంటే ఇంకా మనం చూడొచ్చు, ఈ సందేహించేవాడు దేవుని గురించి, ఆయన వాక్కు గురించి, తన వ్యవహారాలన్నింటిలో నిలకడగా ఉండడు. హల్లెలూయా. ఎవరిలో అయితే ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా రెండు మనసుల ధోరణి ఉంటుందో వారిలో దేవుడు వాక్యం గురించి, దేవుని గురించి అసలు నిలకడే ఉండదు ఆ వ్యక్తిలో. ఆమె. అంటే ఎలా అంటే ఇంకా మనం చూడొచ్చు, అతడు ఎప్పుడు రెండు వైపులకు లాగబడుతూ ఉంటాడు అనమాట. ఈ ద్విమనసు మంత్ర విద్య ఆత్మల ద్వారా ఈ ద్విమనసు ఎవరికి ఇవ్వబడిందో, ఈ రెండు మనసుల ద్వారా ఎవరిలో ఉన్నదో వాళ్ళు రెండు వైపులా లాగుబడతా ఉంటారు. అటు విశ్వాసం కాసేపు, ఇటు అవిశ్వాసం కాసేపు, అటు కాసేపు దేవుడి మీద నమ్మకం, ఇటు కాసేపు దేవుడి మీద అపనమ్మకం. ఈ రెండు వైపులా లాగబడతాడు అనమాట. ఎవరంటే ఈ యొక్క మంత్ర విద్యాత్మల ద్వారా ద్విమనసుతో నింపబడిన వ్యక్తి, ఆవరించబడిన వ్యక్తి. హల్లెలూయా. అంతేకాకుండా ఇతను ఎలా ఉంటాడంటే అతని ఆలోచనలు, ఉద్దేశాలు, లక్ష్యాలు ఎక్కడ స్థిరంగా ఉండవు. ఎవరిలో అయితే మంత్ర విద్య ఆత్మల ద్వారా రెండు మనసుల ధోరణితో నడిపించబడతారో వారిలో ఉన్న ఆలోచనలు, వారిలో ఉన్న ఉద్దేశాలు, వారిలో ఉన్న లక్ష్యాలు స్థిరంగా ఉండవు. ఈరోజు ఒక మాట అంటే రేపు పొద్దునగా ఆ మాట నిలబెట్టుకోవడం ఉండదు. హల్లెలూయా. అలాగే ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న మాట కూడా, అతడు ఎప్పుడు కూడా రెండు వైపులకి లాగబడుతూ ఉంటాడు. అంతేకాకుండా దేవుని సంకల్పం పట్ల అతనికి అంకిత భావం స్థిరంగా ఉండదు. దేవుని చిత్తం గురించి సరైన అంకిత భావం ఉండదు. ఆమె అంటే నిలకడ ఉండదు అనమాట. దేవుడి చిత్తం మీద నమ్మకం ఉంచరు. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎవరిలైతే ఈ రెండు మనసుల ద్వారా ఉందో వాళ్ళు దేవుని చిత్తం మీద గట్టి విశ్వాసం ఉండదు. హల్లెలూయా. అతనికి చపల హృదయం ఉండడమే అతనికి ఉన్న సందేహాలు కారణం. అంటే చంచలమైన హృదయం, చపల హృదయం, అంటే దేని మీద స్థిరమైన మనసు ఉండదన్నమాట. అందుకని ఇన్ని రకాలుగా ఆ వ్యక్తి మంత్ర విద్య ఆత్మల ద్వారా రెండు మనసుల ద్వారా చేత నడిపించబడిన వ్యక్తి హృదయం చంచలంగా ఉంటది అనమాట, చపల చిత్తంగా ఉంటది. హల్లెలూయా. చతికిలు పడినట్టు. హల్లెలూయా. ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ మనం చూడొచ్చు, ఏమంటున్నాడంటే విశ్వాసులందరూ ఎప్పుడో ఒకసారి సందేహించే పరిస్థితికి గురి అవుతారనేది వాస్తవమే. కానీ ఈ దుష్ప్రేరేపణ మనం ఎదిరించాలి. హల్లెలూయా. అందుకే ఈ ఆత్మీయ ప్రార్థనలో రెండు మనసుల ధోరణి ఏ వ్యక్తుల హృదయాల్లో ఉండకూడదు, ఆ ప్రభావాలు మన మీద దాడి చేయకూడదని మనం వాటిని ఎదిరించాలి యేసునామములో. హల్లెలూయా. అంటే దేవుడు తాను చెప్పినది తప్పక చేస్తాడన్న సత్యాన్ని నమ్మి
స్థిరంగా ఉండాలి దీనికి. ఆమె చెప్తాం. కానీ ఎవరిలో అయితే మంత్ర విద్య ఆత్మల ద్వారా ఈ రెండు మనసుల ధోరణ ఉంటుందో, దేవుడు చెప్పింది జరగదో, దేవుడు చెప్పింది చేయడు, ఇలా ఇలా మభ్య పెడతా ఉంటాయి. కానీ మనం దీన్ని ఎలా ఎదిరించాలంటే, దేవుడు నాతో చెప్పింది ఖచ్చితంగా చేసే తీరతాడు, జరిగే తీరుతుంది అని స్థిరంగా మనం నమ్మాలి సత్యాన్ని. అలా నమ్మినప్పుడు దాన్ని మనం ఎదిరించగలుగుతాం. ఇందులో మనకు అబ్రహాము గొప్ప ఆదర్శం అన్నమాట. అతను నమ్మాడు దేవుని మాటని. హల్లెలూయా. ప్రతికూలమైన పరిస్థితుల్లో నమ్మాడు. హల్లెలూయా. అలాగే మనం చూడొచ్చు, అలా నమ్మి అతను ఏం చేశాడంటే, మరి అతని మనం చూసినట్లయితే హల్లెలూయా, దేవుని వాక్యం మరి సందేహాన్ని ఆ రెండు మనసుల ద్వారాని, మంత్ర విద్య ఆత్మల ద్వారా రెండు మనసుల ద్వారా ఎవరిలో ఉందో వాళ్ళు సందేహాలు పోవాలంటే ఎలా, ఆ సందేహాలని ఎదిరించాలంటే ఎట్లా, ఆ అనుమానాలు లేకుండా ప్రార్థన చేయాలంటే ఎట్లా, దానికి మందు ఒకటే వాక్యమే. హల్లెలూయా. దేవుని వాక్యే ఆ సందేహాలకు మందు. ఆమె చెప్తాం. అంటే ఎలాగంటే దేవుని వాగ్దానాలను, ఆయన గుణశీలాలను ఆయన ధ్యానిస్తూ ఉండడమే, ఆయనకు ఆయన సంకల్పానికి పూర్తిగా కట్టుబడి ఉండడమే మనం ఈ రెండు మనసుల ద్వారా, ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసే వాటిని ఎదిరించడానికి ముందు. ఎలాగంటే దేవుడి చిత్తానికి పూర్తిగా మనం లోబడడం, కట్టుబడడం, దేవుడి సంకల్పానికి, దేవుని యొక్క గుణశీలాలని ధ్యానించడం, ఇది చేయడం ద్వారా మనం ఏం చేయబడతామంటే, ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసే రెండు మనసుల ద్వారాని పూర్తిగా ఎదిరించగలుగుతాం, నాశనం చేయగలుగుతాం వాటి క్రియలను. హల్లెలూయా. సో అందుకే ఇక్కడ యాకోబు భక్తుడు చెప్తున్నాడు, ద్విమనస్సు ఎలాంటి సందేహించేవాడు గాలికి రేపబడు సముద్ర తరంగం పోలి ఉంటాడు. కాబట్టి అంటే మనుషుడు ద్విమనస్కుడే, అంటే రెండు మనసులు కలిగిన వాడే, తన సమస్త మార్గములు యందు అస్థిరుడు. అంటే ఏ మార్గంలోనైనా సరే స్థిరంగా ఉండడు. ఉద్యోగం చేసే చోట స్థిరంగా ఉండరు. ఈ ఉద్యోగం నుండి ఆ ఉద్యోగంలో, ఆ ఉద్యోగం ఇంకో ఉద్యోగం, ఇది కాదని అది, అది కాదని ఇది, ఇలా చదివే వ్యక్తి కూడా చదువులో స్థిరంగా ఉండరు. హల్లెలూయా. మరలా తప్పుతూ మరలా వెనక్కి రావడం, మరలా తప్పుతూ మరలా వెనక్కి రావడం, మరలా తప్పుతూ మరలా వెనక్కి రావడం, ఇలా ఏది ఉండదు, ఆశీర్వాదం ఉండదు, పెరుగుదల ఉండదు. ఏంటిది ఇది? మంత్ర విద్య ఆత్మల ద్వారా వాళ్ళలో రెండు మనసులు, ఈ ఉద్యోగమా ఆ ఉద్యోగమా, ఈ వ్యాపారమా ఆ వ్యాపారమా, ఈ పెళ్లి చేసుకోవాలా ఆ పెళ్లి చేసుకోవాలా, లేకపోతే రకరకాల సందేహాలు రెండు మనసుల ద్వారా ఉన్న వాళ్ళలో. ఎందుకంటే వాళ్ళలో రెండు ఆలోచనలు ఉంటున్నాయి. ఏక మనసు లేదు, ఏక ఆలోచన లేదు, ఏక తలంపులు ఉండవు. సో ఆ మంత్ర విద్య ఆత్మల ద్వారా రెండు మనసుల ధోరణ కలిగిన వాళ్ళు ఇంత అంతర్యుద్ధం, అన్ని రకాల పోరాటాలు ఉంటాయి. వాళ్ళు ఏంటంటే ఎంతసేపు స్థిరంగా ఉండరు. వాళ్ళ మార్గం ఏదైనా సరే స్థిరంగా ఉండదు. హల్లెలూయా. ఏ మార్గం గుండా వెళ్తున్నారో ఆ మార్గంలో వారు స్థిరులుగా నిలబడలేరు. స్థిరులుగా ఏ మాత్రం కూడా ఉండనే ఉండరు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. ఇంకా అన్ని మార్గాల్లో అస్థిరులుగా ఉంటారు కనుక దేవుడు వల్ల తనకేమైనా దొరుకుద్దని వాళ్ళు అనుకోవడానికి ఛాన్స్ లేదు. హల్లెలూయా. ఎందుకంటే సందేహాన్ని బైబిల్ ఖండిస్తుంది. హల్లెలూయా. అలాగే అస్థిరత జవాబు పొందుకోనివ్వదు ప్రార్థనలకి. ద్విమనస్సును దేవుడు హెచ్చరిస్తున్నాడు. రెండు మనసుల ద్వారానే దేవుని ప్రజల్లో ఉండకూడదు. హల్లెలూయా. ఇది దేవుడు చెబుతున్నటువంటి మాట. ఏ మాత్రం దీనికి దేవుని ప్రజల్లో చోటు ఇవ్వకూడదని ఈ విధంగా చోటిచ్చిన వాళ్ళ జీవితాలు చాలా భయంకరంగా ఉంటాయని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. గట్టిగా ఆమెను చెప్తాం. ఇంకొక మాటను మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 5 నుంచి 15-16 వచనాలు చదువుదాం. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో 15-16 వచనాలు చదివినట్లయితే, అక్కడ నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు, నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు, నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయాలని ఉద్దేశించుచున్నాను. ఇక్కడ మనం చూసినట్టయితే ఇది లవోదికీయ సంఘం గురించి దేవుడు చెప్తున్నటువంటి మాట. ఈ సంఘ క్రియలను దేవుడు ఎరిగి ఉన్నాడు కాబట్టి ఆ సంఘంలో ఉన్న క్రియలను బట్టి లవోదికీయ సంఘంతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆ సంఘం ఎలా ఉందంట దేవుడు మాట్లాడుతున్న మాటల్లో మనం చూసినట్లయితే హల్లెలూయా, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. ఎలా ఉన్నావు అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఉంటే చల్లగానైనా ఉండు, లేకపోతే వెచ్చగానైనా ఉండు. అంటే ఇది ఎట్లాగంటే ఉంటే విశ్వాసిగా అయినా ఉండు, లేకపోతే లోకంలో అవిశ్వాసిగానైనా బ్రతుకు అన్నట్టు. ఉంటే మంచిగా జీవించాలంటే మంచిగా జీవించు, లేదా చెడులో జీవించాలంటే చెడుగానే జీవించు. హల్లెలూయా. అలా అన్నమాట. అంటే ఏంటంటే ఇక్కడ మనం చూడొచ్చు, వెనుకంజ వేస్తుంది లవోదికీయ సంఘం దేవుణ్ణి విశ్వసించే విషయంలో, దేవుని వెంబడించే విషయంలో. హల్లెలూయా.
ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే రెండు మనసు ధోరణి కలిగి ఉంచేలా చేస్తుందో వాళ్ళు ముందుకు వెళ్ళరు, అన్నిట్లో వెనక్కి వెళ్తారు. అన్నీ వెనకంజు వేయడమే, అన్నీ వెనకంజులో ఉండడమే. అన్నీ చదువు, ఉద్యోగం, వివాహ జీవితం, అలాగే ఇంకా వాళ్ళు చేసే ప్రతి పరిచర్య చేస్తే పరిచర్య, సేవ, ముందుకు వెళ్ళడం అనేది ఉండదు. అన్నిట్లో వెనక్కి. ఎందుకంటే వాళ్ళలో రెండు మనసుల చేత మంత్ర విద్య ఆత్మల చేత పీడించబడుతున్నారు కాబట్టి వెనుకంజం వేస్తూ ఉంటారు వీళ్ళు. హల్లెలూయా. ఇంకా వీళ్ళలో ఏముంటుందంటే సోమరితనం ఉంటుంది. దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సోమరితనం. ఎవరిలో అయితే రెండు మనసుల ధోరణి మంత్ర విద్య ఆత్మల చేత ఉంటుందో వాళ్ళలో సోమరితనం ఉంటుంది. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ అర్థం చేసుకున్నట్లయితే లవోదికే సంఘం ఇక్కడ ఎలా ఉందంటున్నాడంటే చల్లగా అయినా వెచ్చగానే లేదని. చల్లగా అంటే అర్థం ఏంటంటే అక్కడ చెప్పబడిన మాటకి ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. ఆత్మ సంబంధమైన విషయాల గురించి ఎలాగంటే చల్లగా ఉండడం అంటే యేసుక్రీస్తును ఆయన సువార్తను పూర్తిగా నిరాకరించడం అన్నమాట. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎవరిలో అయితే రెండు మనసుల ధోరణి ఉందో వారు యేసుక్రీస్తు యొక్క సువార్తని పూర్తిగా తిరస్కరిస్తారు, నిరాకరిస్తారు. హల్లెలూయా. అలాగే బహిరంగంగా సువార్తనే వ్యతిరేకిస్తారు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఈ చల్లగా ఉండడం అంటే ఇది. హల్లెలూయా. చల్లగా ఉన్న జీవితం ఇది. ఎవరిలో అయితే ఈ మంత్ర విద్య ఆత్మల చేత దాడి చేయబడతారు రెండు మనసుల ధోరణిలో, వారిలో ఒక మనసు ఇది. ఎలాంటి మనసు అంటే యేసుక్రీస్తు యొక్క సువార్తను పూర్తిగా నిరాకరించడం, వ్యతిరేకించడం. ఇది చల్లగా ఉండడం అన్నమాట. రెండో మనసు ఏంటంటే వెచ్చగా ఉండడం. వెచ్చగా ఉండడం వేడిగా అంటే ఇది దేవుని సువార్త పట్ల ప్రేమను, క్రీస్తు కోసం తీవ్రమైన ఆసక్తిని సూచిస్తుంది. వెచ్చగా ఉండడం అంటే ఒకటి చల్లగా ఉండడం అంటే క్రీస్తు సువార్తను పూర్తిగా వ్యతిరేకించడం, తిరస్కరించడం. వెచ్చగా ఉండడం అంటే క్రీస్తు సువార్తను అంగీకరించడం, ఆ సువార్త ప్రకారం బ్రతకడం. ఈ రెండు కూడా ఈ మంత్ర విద్య ఆత్మలో ఎవరిలో అయితే రెండు మనసుల ధోరణి చేత ఆవరించబడి ఉన్నాయో అటు సువార్తను తిరస్కరిస్తారు, మరో పక్కన సువార్తను అంగీకరించినట్టు ఉంటారు. రెండు. హల్లెలూయా. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, నులివెచ్చ అనేది ఎలాంటిదంటే అలాంటిది కాదు. నులివెచ్చగా ఉండడం అంటే అది కాదు. చల్లగా ఉండడం అంటే యేసుక్రీస్తు సువార్తను పూర్తిగా వద్దు అనడం. వెచ్చగా ఉండడం అంటే యేసుక్రీస్తు సువార్తను అంగీకరించి జీవించడం. నులివెచ్చ స్థితి అలాంటిది కాదు. నులివెచ్చనిది ఎలాంటిదంటే ఇది సువార్త అంటే అంగీకరించే మనసు అంతగా లేదు, అలాగే విరుద్ధ భావం కూడా అంతగా లేదు. ఆమేన్ చెప్దాం. అటు సువార్తను అంగీకరించే హృదయం లేదు, మనసు లేదు, ఇటు అలా అని పూర్తిగా విరోధ భావంగా కూడా లేదు. రెండు మనసుల్లో ఈ రెండు, అటు చల్లగా కాకుండా ఇటు వెచ్చగా కాకుండా నిలువెచ్చగా జీవించడం అనమాట. దేవుడు కావాలి, ఇటు లోకం కావాలి అన్నమాట. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే రెండు మనసుల ధోరణి చేత పీడిస్తాయో, ఆవరిస్తాయో వారిలో ఈ రకమైనటువంటి గుణ లక్షణాలు ఉంటాయి. కాసేపు దేవుడు అంటారు, కొంచెంసేపు లోకం అంటారు, దురాత్మ దెయ్యం అంటారు. ఇన్ని రెండు నులివెచ్చనే జీవితం అనమాట. ఇంకా మనం చూసినట్లయితే దేవుడు అంటున్నాడు ఇక్కడ ఈ స్థితి మనం చూసినట్లయితే ఇది ఎలాంటిదంటే 2 తిమోతి పత్రికలో ఈ మాటల గురించి కొంచెం స్పష్టంగా పౌలు చెప్తారు తిమోతికి. 2 తిమోతి పత్రికలో 3వ అధ్యాయంలో 5వ వచనం చదివినట్లయితే మనకి కొంచెం స్పష్టంగా అర్థమైంది ఈ స్థితి గురించి. ఇది ఎలాంటిదంటే నిలువెచ్చని స్థితి అంటే చల్లగానైనా వెచ్చగానైనా లేని స్థితిని పూర్తిగా తిమోతి పత్రికలో చెప్పారు యేసు పౌలు ద్వారా. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం. ఈ స్థితి ఎలాంటిదంటే నిలువెచ్చని స్థితి అంటే పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందరు, ఇట్టి వారికి విముఖుడవై ఉండము. ఇది నిలువెచ్చని స్థితి అంటే పైకి భక్తి కలిగిన వారుగా ఉండి దేవుని శక్తిని ఆశ్రయించకుండా ఉండడం అన్నమాట. ఈ స్థితే నులివెచ్చని స్థితి అంటే. ఇలాంటి వాళ్ళు ఎంతమంది లేరు ఈ లోకంలో. ఇది అంతా ఏంటంటే మంత్ర విద్య ఆత్మల ద్వారా రెండు మనసుల ధోరణి చేత పీడించబడుతున్నటువంటి వాళ్ళ స్థితి ఇలా ఉందన్నమాట. వాళ్ళ స్థితిగతులు ఈ విధంగా ఉన్నాయి. గట్టిగా ఆమెను చెప్దాం. అందుకనే ఇక్కడ మనం చూడొచ్చు ఈ స్థితి నులివెచ్చగా ఉన్న వారికి క్రీస్తు అంటే ప్రేమ లేదు గాని క్రైస్తవాన్ని పూర్తిగా విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. ఇది నులివెచ్చన స్థితి. క్రీస్తు అంటే ప్రేమ లేదు కానీ క్రైస్తవత్వాన్ని క్రైస్తవత్వం విడిచిపెట్టడానికి ఇష్టం లేదు. హల్లెలూయా. క్రీస్తు లేకుండా క్రైస్తవుడు ఎలా అవుతున్నాడు? హల్లెలూయా. అవుతున్నారు ఇక్కడ.
నులివెచ్చని జీవితం ద్వారా. మంత్రి విద్యాత్మలు రెండు మనసు ధోరణి ఎవరిలో ఉంటుందో వారిలో క్రీస్తు అంటే ప్రేమ ఉండదు, క్రీస్తు మీద ప్రేమ ఉండదు, ప్రేమ ఉండదు. క్రైస్తవత్వం మాత్రం విడిచిపెట్టరు వాళ్ళు. హల్లెలూయా. ఇది నులివెచ్చని జీవితం అంటే, ఇది రెండు మనసుల ధోరణి చేత నడిపించబడే వాళ్ళ జీవితం. హల్లెలూయా. సో ఇక్కడ మనం చూడొచ్చు, దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ స్థితి యేసు క్రీస్తుకు వెగడ పుట్టిస్తుంది. క్రీస్తును ప్రేమించకుండా క్రైస్తవుడేంటి? క్రీస్తు ప్రేమ లేకుండా క్రైస్తవత్వం ఏంటి? హల్లెలూయా. మంత్ర విద్యాత్మల ద్వారా ఎవరిలో అయితే ఈ రెండు మనసుల ధోరణి ఉంటాయో వాళ్ళు ఇలా వాళ్ళ స్థితులను బట్టి దేవునికే వెగడ పుట్టిస్తారనమాట, క్రీస్తు ప్రేమ లేకుండా. ఆమె చెప్దాం. దేవుని ఇంటి గురించిన ఆసక్తి లేనటువంటి స్థితి అనమాట ఈ రెండు మనసుల ధోరణి కలిగిన వాళ్ళకి ఉండేది. హల్లెలూయా. సో వీళ్ళు ఏం చేస్తానని దేవుడు చెబుతున్నాడు? ఉమ్మివేయబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. వారు పశ్చాత్తాపడకపోతే ఇక వారితో ఏమీ సాంగత్యం చెయ్యడనమాట దేవుడు. హల్లెలూయా. ఒకవేళ ఈ స్థితి తెలిసిన తర్వాత నేను ఇలా ఉన్నాను కదా, నేను నిజంగానే క్రీస్తుని ప్రేమించట్లేదు, నాలో క్రీస్తు ప్రేమ లేదు అని అనుకుంటే పశ్చాత్తాపడితే క్షమిస్తాడు దేవుడు. కానీ పశ్చాత్తాపడకపోతే హల్లెలూయా వారితో ఏ సాంగత్యం ఇంకా చేయడనమాట దేవుడు. హల్లెలూయా. అంటే వారు ఇంకా సభలు పెట్టిన, ఆచారాలు జరిగించిన క్రీస్తు దృష్టిలో వారు ఒక నిజ సంఘంగా ఉండరు. హల్లెలూయా. మంత్రి విద్యాత్మలు రెండు మనసుల ధోరణి చేత నింపిన వాళ్ళు, ఆవరించబడిన వాళ్ళు అసలు వాళ్ళ సంఘాల్లోనే ఉండరు. ఆమె ఎందుకంటే వాళ్ళకి అసలు ఏది ఒక స్థిరత్వం లేదు కదా, వాళ్ళు ఒక చోట స్థిరంగా ఉండరు. ఇక్కడికి అక్కడికి అక్కడికి ఇక్కడికి ఇక్కడికి కొంతమంది చూడండి విశ్వాసుల్ని లేదా సేవకుల్ని హల్లెలూయా ఎక్కడ ఒక సంఘంలో స్టాండర్డ్గా ఉండరు. హల్లెలూయా. ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి 10, 10, 20 కొంతమంది అయితే అసలు ఎటు వెళ్తారో వాళ్ళకి అర్థం కదా. ఆమె చెప్తాం. తేడా ఎక్కడుంది? ఒక విశ్వాసి సంఘం నుండి 10 సంఘాలు తిరుగుతున్నాడంటే తేడా ఎక్కడున్నట్టు? హల్లెలూయా. అలాగే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, ఆ స్థిరత్వం లేని మనసు రెండు మనసుల ధోరణి చేత వాళ్ళు ఆ మంత్ర విద్యాత్మల చేత ఆవరించబడి నడిపించబడుతున్నారని. వాళ్ళు ఇది కాదంటారు, అది కాదంటారు, అక్కడ అంటారు, ఇక్కడ అంటారు, అద్భుతాలు ఉంటే అక్కడ పోతారు, సూచక్రియలు ఎక్కడ పోతారు, లేకపోతే స్వస్థతలు ఉంటే అక్కడికి వెళ్తారు, లేకపోతే ఇలా ఇలా వాళ్ళ మనసుకు నచ్చినట్లుగా ఈ రెండు మనసులు అటు ఇటు లాగుద్ది అన్నట్లుగా, అట్లాగితే అటు ఇట్లాగితే ఇటు. హల్లెలూయా. సో ఇట్లాంటి మనస్తత్వాన్ని దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. ఇది మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడుతున్న రెండు మనసుల ధోరణి కలిగిన వాళ్ళు ఉండేవన్నమాట. హల్లెలూయా. ఈ రాత్రి కాల సరే ఇలాంటి స్థితిగతులు ఎవరిలో ఉన్నా సరే హల్లెలూయా, ఇలాంటి వాళ్ళు ఎలాంటి సభలు పెట్టినా, ఎలాంటి ఆచారాలు జరిగించినా క్రీస్తు దృష్టిలో వారు ఒక నిజ సంఘంగా ఉండరు, క్రీస్తు లేని క్రైస్తవ సంఘం అవుతారు. హల్లెలూయా. ఈరోజు చాలా సంఘాలు ఉన్నాయి ఇలా క్రీస్తు లేని క్రైస్తవ సంఘాలు. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా అది రెండు మనసుల ధోరణి చేత నడిపించబడే వాళ్ళు క్రీస్తు లేని క్రైస్తవ సంఘాలు ఎన్నో ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఇటువంటి పరిస్థితులన్నిటిలోండి యేసు నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా ఇట్లాంటి క్రియలు నిస్సత్తు చేయబడుతున్నాయి. థ్యాంక్ యూ జీసస్. మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే క్రీస్తు లేని క్రైస్తవ సంఘం హల్లెలూయా దేనికి ఉపయోగం? హల్లెలూయా. గట్టిగా దీని గురించి ఆలోచన చేస్తే ఈ రెండు మనసుల ధోరణి ఉన్న వాళ్ళ ప్రజల్లో క్రీస్తు ఉండడు కానీ క్రైస్తవత్వం గురించి చెప్పుకుంటారు, క్రైస్తవుని అని చెప్పుకుంటారు. క్రైస్తవుడు అంటే క్రీస్తు ప్రేమను కలిగిన వాడు, క్రీస్తును కలిగిన వాడు. ఆమె అంతేగాని క్రీస్తు ప్రేమ లేకుండా, క్రీస్తుని ధరించుకోకుండా, క్రీస్తు మనలో లేకుండా మనం క్రైస్తవులు అనుకోవడం అది ఆచారానికో ఏదో పద్ధతులకో అనవసరం. అది హల్లెలూయా. మంత్ర విద్య ఆత్మల ద్వారా రెండు మనసుల ధోరణి ఉన్న వాళ్ళు ఇట్లాంటి పద్ధతులు, ఇలాంటి ఆచారాలే ఫాలో అవుతారు. హల్లెలూయా. క్రీస్తుండడు కానీ క్రైస్తవుడిని చెప్పుకుంటారు, క్రీస్తుండడు కానీ క్రిస్మస్ జరుగుతుంది, క్రీస్తుండడు అనేక రకాల ఆచారాలు పండుగలు చేసుకుంటారు, క్రీస్తు ప్రేమ ఉండదు కానీ ఎన్నో రకాల పద్ధతుల్లోకి వెళ్తారు. హల్లెలూయా. యేసుక్రీస్తు అంగీకరించడు ఇటువంటి ఆచారాల పద్ధతులతో కూడినటువంటి దాన్ని. మంత్ర విద్య ఆత్మల చేత రెండు మనసుల ఆ ధోరణి చేత నింపబడిన వాళ్ళలో ఈ విధమైనటువంటి ఆచార భక్తి జీవితాలు ఉంటాయి. ఇంతకుముందు తిమోతి పత్రికలో, 2 తిమోతి పత్రికలో చెప్పినట్లుగా పైకి భక్తి కలిగిన వారిగా ఉంటారు కానీ దేవుని శక్తిని ఆశ్రయించరు. హల్లెలూయా.
ఇప్పుడు ఇలాంటి వాళ్ళని ప్రపంచంలో చాలా మందిని చూడొచ్చు. హల్లెలూయా. దేవుడు కోరుకుంటుంది ఏంటంటే క్రీస్తు మనలో కనబడాలి, మన ప్రవర్తనలో కనబడాలి, మన మాటల్లో కనబడాలి, మన క్రియల్లో కనబడాలి, మనలో నుండి క్రీస్తే కనబడాలి. హల్లెలూయా. సో ఇది దేవుడు కోరుకుంటున్నాడు తన సంఘం నుండి. హల్లెలూయా. కానీ ఆ సంఘంలో క్రీస్తుకే చోటు లేకుండా, క్రీస్తునే క్రీస్తు ప్రేమే లేకుండా క్రీస్తు ఆ సంఘం ఎలా యాక్సెప్ట్ చేస్తాడు దేవుడు? ప్రజల చేత ఆమోదించబడుతుందేమో కానీ దేవుడి చేత అయితే ఆమోదించబడతలేదు ఆ సంఘం. మంత్ర విద్య ఆత్మల చేత, రెండు మనసుల చేత నడిపించబడుతున్న సంఘాలు ఇవి. హల్లెలూయా. విశ్వాసులు ఇలా ఉన్నారు, సేవకులు అలా ఉన్నారు, చాలా మంది ఆ విధంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉన్నారు. కానీ ఈ రాత్రి ఇలాంటి వాటన్నిటి నుంచి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా రెండు మనసుల ధోరణి చేత నడిపించబడుతున్న ఈ యొక్క థ్యాంక్ యూ జీసస్, ఈ యొక్క థ్యాంక్ యూ లార్డ్, క్రీస్తు లేకుండా, క్రీస్తు ప్రేమ లేకుండా ఉన్న సంఘాలన్నిటి రెండు మనసుల ధోరణి చేత నడిపించబడుతున్న మంత్ర విద్య క్రియలని నజరేయుడైన యేసు నామములో బంధిస్తున్న క్రియలు యేసు రక్తం చేత విరిచివేస్తున్నాం. ఆమేన్. ఎందుకంటే దేవుడు తన సంఘం ఎలా ఉండాలనుకుంటాడంటే తన సువార్తను పూర్తిగా అంగీకరించిన స్థితిలో ఉండాలి, క్రీస్తును అంగీకరించి క్రీస్తు ప్రేమను కనపరిచే స్థితిలో ఉండాలి. ఆమె చెప్దాం. అందుకని దేవుడు మాట్లాడుతున్నాడు ఏ విధంగా కూడా మనం ఎల్ల వేళలో కూడా రెండు మనసుల ధోరణి అనేది మన మనసులోకి, మన హృదయంలోకి రావడానికే వీలు ఇవ్వకూడదు. హల్లెలూయా. చోటు అనేది దానికి చొరబడనివ్వకూడదు, సంఘాల్లో ఇవ్వకూడదు, కుటుంబాల్లో ఇవ్వకూడదు, ఎక్కడ ఇవ్వకూడదు. గట్టిగా ఆమె చెప్దాం. హల్లెలూయా. అందుకే దేవుడు ఏమని చెబుతున్నాడంటే రెండు మనసుల ధోరణ కలిగినటువంటి స్థితి బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే బాప్టిజం ఇచ్చి యోహాను జీవితంలో చూడొచ్చు. హల్లెలూయా. లూకాసు వార్త 3వ అధ్యాయం 16లో యోహాను, నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిజం ఇచ్చును. ఈ సంగతి స్పష్టంగా యోహాను చెప్పినటువంటి మాట. నేను నీళ్ళలో మీకు బాప్తిజం ఇస్తున్నాను గాని నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన అగ్నిలోను పరిశుద్ధాత్మలోను మీకు బాప్తిజం ఇస్తారని చెప్పేసి అక్కడ వాళ్ళకి చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఈ మాటలను బట్టి యేసుక్రీస్తు ప్రభు గురించి యోహాను అక్కడ స్పష్టంగా తెలియజేశాడు అనేది ఆ వచనాల్లో మనకు అర్థమవుతుంది. అయితే 7వ అధ్యాయంలో మనం చూడొచ్చు. లూకాసు వార్త 7వ అధ్యాయం 19-20 వచనాలు ఒకసారి చదివినట్లయితే ఇక్కడ ఏమనుందంటే 19-20లో అంతటా యోహాను తన శిష్యుల్లో ఇద్దరిని పిలిచి, రాబో వాడవు నీవేనా, మేము మరి ఒకని కొరకు కనిపెట్టవలెనా అని అడుగుటకు వారిని ప్రభువు నద్దకు పంపాను. ఆ మనుషులు ఆయన యొద్దకు వచ్చి, రాబో వాడవు నీవేనా, లేక మరి ఒకని కొరకు మేము కనిపెట్టవలెనా అని అడుగుటకు బాప్తిజం ఇచ్చి యోహాను మమ్మను నీ యొద్దకు పంపానని చెప్పారు. హల్లెలూయా. ఇక్కడ 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు గురించి పూర్తిగా ఎరిగిన వ్యక్తిగా యోహాను మాట్లాడుతున్నాడు. నేనైతే నీళ్లతో బాప్తిజం ఇస్తున్నాను కానీ నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పుల వారిని విప్పడానికి కూడా నేను సరిపోను అని చెప్పేసి. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ వచనాల్లో ఏమని చెబుతున్నాడంటే ఇద్దరిని తన శిష్యుల్లో పిలిచి యోహాను యేసు దగ్గరికి పంపుతూ ఇలా అడగమని ఆదేశించాడు. రావాల్సిన వాడివి నీవేనా, మేము వేరొకరి కోసం ఎదురు చూడాలా అంటే ఇక్కడ రెండు మనసులు కనపడుతున్నాయి బాప్తిజం ఇచ్చి యోహానులో. ఇక్కడేమో లూకాసు వార్త 3వ అధ్యాయంలో ఏమో ఆయనే రాబోతున్న వాడని తెలుసు యేసుప్రభు అని. యేసుప్రభు వచ్చిన తర్వాత జరిగిన కార్యాలన్నీ చూసిన తర్వాత ఈయన యోహానికి మళ్ళీ ఎలాంటి డౌట్ వచ్చిందో చూడండి. బాప్తిజం ఇచ్చే యోహానికి మేము ఇంకా ఎవరికి వేరొకరి కోసం ఏమైనా కనిపెట్టాలా, చూడాలా, ఎదురు చూడాలా అని అక్కడ సందేహపడుతున్నాడు అనమాట. గట్టిగా ఆమె చూద్దాం. హల్లెలూయా. ఆ మనుషులు ఆయన దగ్గరికి వచ్చి ఇలా అన్నారు, బాప్తిజం ఇచ్చే యోహానే మీ దగ్గరికి మమ్మల్ని పంపి రావాల్సిన వాడివి నీవేనా, మేము వేరొకరి కోసం ఎదురు చూడాలని అడుగుమన్నాడు అనండి. ఏది ఇక్కడ రెండు మనసులు కనబడుతున్నాయి బాప్తిజం ఇచ్చి యోహాన్లో. నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు అని చెప్పిన యేసుని ఎరిగిన వ్యక్తే బాప్తిజం ఇచ్చి యోహాను. ఆయనే మరలా ఇక్కడ ఏమంటున్నాడు, యేసు ప్రభువేనా అసలు వచ్చింది ఈయనేనా, యేసు ప్రభువునా మన ముందు కనబడుతుంది లేకపోతే వేరొకరా అంటే రెండు మనసులు ఇవి ఉండకూడదు. ఆమె చెప్తాం. ఎందుకని అంటే దేవుడు మాట్లాడుతున్నాడు, మనం విశ్వసించిన తర్వాత ఇంకా అనుమానించాల్సిన అవసరం దేవుని దగ్గర మనం పెట్టుకోకూడదు. హల్లెలూయా.
చాలా మందిలో మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేసే ఈ రెండు మనసుల ధోరణి ఇట్లా ఉంటది. హల్లెలూయా. ఎలాగంటే ఆల్రెడీ ఒప్పుకున్న వ్యక్తి ఈయన బాప్తిజం ఇచ్చి యోహాను, కానీ ఆయనకి సందేహం ఉంది. యేసుయేనా, ఈయన యేసు క్రీస్తుయేనా, లేదా ఇంకా రాలేదా? హల్లెలూయా. అంటే ఏమంటున్నాడు ఇక్కడ, ఈయన మెస్సీయేనా? హల్లెలూయా. ముందుగా వచ్చిన వాడేనా? ముందుగా వచ్చిన వాని ప్రశ్న. హల్లెలూయా. ఏమంటున్నాడు చూడండి అక్కడ. హల్లెలూయా. ఈయన మరి అక్కడ ఈయన అంటే బాప్తిజం ఇచ్చే యోహానికి ఒక సందేహం అక్కడ, ఈయన యేసేనా కాదా? హల్లెలూయా. ఇన్ని రకాల సందేహాలు దేవుని ప్రజల్లో ఉండకూడదు. హల్లెలూయా. ఎందుకంటే దురాత్మలు ఎల్లప్పుడూ కూడా మన జీవితంలోని ప్రతి పరిస్థితిని ఉపయోగించుకుని దేవుణ్ణే అనుమానించేలా చేస్తాయి. హల్లెలూయా. ఈ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో అయితే రెండు మనసుల ధోరణి కలిగిస్తాయో, నడిపిస్తాయో, ఎల్లప్పుడూ కూడా అసలు ప్రతి విశ్వాసిని కూడా దురాత్మలు మన జీవితంలో ప్రతి పరిస్థితిని కూడా ఉపయోగించుకుని ఆ పరిస్థితి నుండి దేవుణ్ణే అనుమానించేలా చేస్తాయి. హల్లెలూయా. ఇప్పుడు బాప్టిజం ఇచ్చే యోహాన్ జీవితంలో కూడా యేసుక్రీస్తు ప్రభు వస్తాడని తెలుసు, ఆయన వెనక వస్తాడు, ఆయనే ఈయనకంటే శక్తిమంతుడని తెలుసు, అలా పరిశుద్ధాత్మలోని అగ్నిలో బాప్టిజం ఇస్తాడని తెలుసు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఇక్కడికి చూసేపటి యేసు చేస్తున్న కార్యాలు, యేసుని గురించి విన్నప్పుడు యేసు అసలు ఈయన యేసేనా, యేసు ఇంకా వచ్చాడా రాలేదా అన్న సందేహం కలుగుతుంది. అంటే ప్రతి పరిస్థితిని దీన్ని బట్టి ఏమర్థమవుతుంది, ఈ దురాత్మలు, ఈ మంత్ర విద్య ఆత్మలు, ఈ చాతబడి చెల్లంగి మాంత్రిక శక్తి ప్రభావాలు, ఏ చీకటి శక్తుల ప్రభావాలైనా, ఏ అంధకార శక్తుల ప్రభావాలైనా ప్రతి విశ్వాసులో ప్రతి పరిస్థితిని కూడా ఉపయోగించుకొని అనేక రకాలుగా దేవుని అనుమానించేలా చేయగలవు. హల్లెలూయా. అందుకనే చాలా ఇక్కడ యోహాన్ బాప్తిజం ఇచ్చి యోహాన్ యొక్క నమ్మకాలు మరియు గొప్పతనం ఆల్రెడీ యేసుక్రీస్తు చేత ధృవీకరించబడ్డాయి. అయినప్పటికీ అతని మనస్సుపై దాడి ఇంకా జరుగుతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తుని గురించినటువంటి అవగాహన యోహానికి తెలుసు. కానీ అంటే చూడండి, ఒక పక్క ఆయన వస్తాడు, ఆయన ఇలానే జరుగుతుంది, ఈ పరిస్థితులన్నీ ఆయన చేస్తున్నట్టే ఉన్నాయి అనిపిస్తుంది. మరో పక్క మనసులో ఏమనిపిస్తుంది అంటే ఒక దాడి జరుగుతుంది, ఆయనో కాదు, ఆయన వచ్చాడో రాలేదు, ఇంకా ఎవరి కోసం ఆయన ఎదురు చూడాలి, ఇంకా ఆయన కోసం ఎదురు చూడాలేమో అనుకుంటున్నాడు. ఆమె ఇదే మనసులో రెండు మనసుల ద్వారా చేత పీడించబడ్డామంటే ఆమె చెప్దాం. ఇక్కడ యోహాన్లో బాప్తిజం ఇచ్చి యోహాన్లో ద్వంద్వ మనస్తత్వానికి లోనయ్యాడు అక్కడ. హల్లెలూయా. ఎప్పుడు విశ్వాసి సేవకుడు ఎవరి జీవితాల్లో, మన జీవితాల్లో రెండు మనసుల ధోరణికి చోటు ఇవ్వకూడదు. ఇది మంత్ర విద్య ఆత్మ ద్వారా దాడి చేయబడుతున్న పరిస్థితి. దీని ద్వారా దేవుణ్ణే అనుమానించేలా చేస్తుంది ఈ పరిస్థితి. కాబట్టి ఇలాంటి పరిస్థితికి మనం ఎలా యేసు ప్రభుత్వాన్ని అడిగిస్తున్నాడు కదా, ఇద్దరు శిష్యులు పంపించి, ఆయన నువ్వేనా, మేము ఇంకెవరి కోసం ఆయన ఎదురు చూడాలా, హల్లెలూయా, కనిపెట్టాలా అంటే దేవుణ్ణే అనుమానించేది ఈ రెండు మనసుల ద్వారానే సందేహాలతో కూడినటువంటి ఆత్మల మంత్ర విద్య ఆత్మల దాడి. బాప్టిజం యోహాను జీవితం ద్వంద్వ మనస్తత్వానికి ఇక్కడ లోనైంది, ద్విమనస్సుకి. ఆమె చెప్దాం. దేవునితో మన నడకలో మనం ఎక్కడ ఉన్నా మనం శ్రద్ధ వహించకపోతే మనం సందేహం మరియు అవిశ్వాస స్థితిలో పడతామని ఇది మనకు చెబుతుంది. బాప్టిజం ఇచ్చి యోహాను ద్వారా ఏం తెలియజేయబడుతుంది, రెండు మనసుల ద్వారాని, ఆ ద్విమనస్సు ద్వారా మనం దేవునితో నడిచే ఆ నడకలో మనం ఎక్కడ ఉన్నా మనం శ్రద్ధ గనక వహించకపోతే దేవుడితో నడిచే నడకలో మనం సందేహం మరియు అవిశ్వాస స్థితిలో పడతామని ఇది మనకి తెలియజేస్తుంది. శ్రద్ధ వహించాలి అక్కడ దేవుని యొక్క పరిస్థితి మీద. అలాగే మన జీవితంలో జరిగే పరిస్థితుల్లో దేవుడితో నడిచే విధానంలో శ్రద్ధ వహించాలి. ఆమె చెప్తాం. లేకపోతే సందేహపడాల్సిన పరిస్థితులు, ఇలాగే దేవుణ్ణే అనుమానించాల్సిన పరిస్థితులు బాప్టిజం ఇచ్చి యోహానికి ఎలా వచ్చినాయో అలాంటి పరిస్థితులు వస్తాయి. మంత్ర విద్య ఆత్మలో ఒక వ్యక్తిలో రెండు మనసుల ధోరణి కలిగించినప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఆమె చెప్దాం. అంతేకాకుండా దేవుడు ఏమని చెబుతున్నాడు, అందుకని ఏం చేయమంటున్నాడు దేవుడు మనల్ని, 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో మనం చూసినట్లయితే ఏం చేయాలని, మనం ఎలా ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఈ పరిస్థితుల్లో. ఈ మంత్ర విద్య ఆత్మను మనం ఎలా ఎరగొట్టాలి, ఎదిరించాలంటే 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 12వ వచనంలో, తాను నిలుచుచున్నానని తలంచుకున్న వాడు పడకుండానట్లు జాగ్రత్తగా చుచ్చుకున్నవాళ్ళని, అది దేవుడు మనతో చెప్తుంది. నేను నిలబడిపోయాను, ఇంకా నేను పడిపోను, నా వల్ల అలా కాదు. నిలిచిన మనం పడిపోకుండా చాలా జాగ్రత్తగా నిల్చోవాలి. ఆమె చెప్దాం.
ఆత్మీయ జీవితంలో అన్ని విషయాల్లో నేను సెటిల్ అయిపోయాను, నేను అయిపోయింది, నా వల్ల నేను అన్ని చేసేసాను, నేను అంతా తెలిసిపోయింది, ఇదేం కుదరదు మనకి. హల్లెలూయా. ఎలా ఉండాలంటున్నాడు? ఒక మాటల్లో, వేరే మాటల్లో చెప్పాలంటే ఇది నిల్చున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా ఉండాలంటే, ఒక మనిషికి తనపై నమ్మకం ఉండడం విపత్తుకు దారితీస్తుంది, అంటే ప్రమాదానికి దారితీస్తుంది. మన మీద మనకి నమ్మకాలు ఉండకూడదు, గుడ్డి నమ్మకాలు. హల్లెలూయా. మన ఆధిక్యతలు ఎంత గొప్పవైనా, మన పరిస్థితులు ఎంత అనుకూలమైనా, మనకి ఎంత తెలిసినా, ఎంత అనుభవం ఉన్నా కూడా భయంకరమైన పాపంలో పడిపోయే అవకాశం ఇంకా ఉంటుంది అనేది ఇక్కడ తెలియజేయబడుతుంది. ఆమేన్. హల్లెలూయా. సందేహం అనేది పాపంతో సమానం. దేవుణ్ణి అనుమానించడం అనేది పాపం కాదా? మరి బాప్టిజం ఇచ్చి యోహాను గొప్పవాడే. బాప్టిజం ఇచ్చి యోహాను గొప్ప అనుభవం కలిగిన వ్యక్తి. బాప్టిజం ఇచ్చి యోహాను అన్ని పరిస్థితులు అనుకూలంగా అతనికి ఉన్నవే. కానీ ఇక్కడ చూడొచ్చు, ఎంత అనుభవం ఉన్నా, ఎంత గొప్పవాడైనా, ఎన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నా భయంకరమైన పాపంలో పడిపోయే అవకాశం ఉన్నదని ఆ సందేహం ద్వారా మనకు అర్థమవుతుంది. అది ఎవరి విషయంలోనైనా సరే, మనం కూడా నిలబడిన తర్వాత బాగా అయిపోయింది, నేను బాగానే నిలబడిపోయాను, ఇలా విర్రవీగితే కుదరదు మన జీవితంలో, ఆత్మీయ జీవితంలోనైనా భౌతిక పరంగా. నేనే నీకు ఉద్యోగంలో సెటిల్ అయిపోయాను, నేనంతా ఇక నాకు ఇన్ని లక్షలు వస్తున్నాయి, అన్ని లక్షలు వస్తున్నాయి, అన్ని కోట్లు వస్తున్నాయి, ఇన్ని కోట్లు వస్తున్నాయి, నాకు అంతా బాగానే, ఇలాంటిదే పడిపోయేలా చేసేది. హల్లెలూయా. మంత్రి విద్య ఆత్మలు ఎవరిలో అయితే 2 మనసుల ద్వారా ఆత్మను కలిగిస్తే ఇలాంటి విర్రవీగే ఆత్మలు అనమాట, పూర్తిగా చెలరేగితే. అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, ఎప్పుడు మన బలహీనతలను గుర్తిస్తూ ప్రభువులో బలాన్ని పుంజుకుంటూ ఉండాలి. హల్లెలూయా. మన బలహీనతలు మనం గుర్తిస్తూ ఆయన బలాల్లో మనం పుంజుకుంటూ ఎదుగుతూ ఉండాలి. క్రీస్తు యేసునందున కృప చేత మనం బలవంతులు అవుతాం. కానీ మన బలాలు మనకి ఎంత బలహీనమో మనం బాగా తెలుసు. ఈ యొక్క మంత్రి విద్య ఆత్మల ద్వారా 2 మనసుల ద్వారంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, వాళ్ళ బలాల మీద ఆధారపడతారు, వాళ్ళ సొంత తెలివితేటల మీద ఆధారపడతారు, అలాగే వాళ్ళ అనుభవాల మీద ఆధారపడతారు, వాళ్ళ జీవితాల్లో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉండడాన్ని బట్టి వాళ్ళు ఆధారపడతారు. సో ఇవన్నీ వాళ్ళని పడిపోయేలా చేస్తాయనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం నిలబడిపోయి ఉన్నామని చెప్పి తలంచుకోవడం కాదు, నిలబడిన మనం పడిపోకుండా చాలా జాగ్రత్తగా నిలబడాలంటున్నాడు. ఆమేన్. సో మన బలహీనతలను గుర్తిస్తూ ఎప్పుడు దేవుడు బలంలో మనం పుంజుకోవాలి. అది ఇక్కడ దేవుడు మాట్లాడుతుంది. ఆ విధంగా మనం ఈ మంత్రి విద్య ఆత్మ ద్వారా 2 మనసుల ధోరణి ఆత్మ లేకుండా జయించగలుగుతాం, ఓడించగలుగుతాం, పడగొట్టగలుగుతాం. విశ్వాసి యొక్క జీవితం అన్ని సమయాల్లో కూడా అప్రమత్తంగా ఉండాలి. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం నిర్లక్ష్యంగా ఉన్నామా, విశ్వాసి జీవితమైనా సేవకుడి జీవితమైనా పడిపోవడం గ్యారెంటీ. అందుకనే ఈ మంత్రి విద్య ఆత్మలు 2 మనసు ద్వారంలో ఆత్మలు మన మీద దాడి చేయకుండా ఉండాలంటే మన జీవితం చాలా అప్రమత్తంగా ఉండాలి. హల్లెలూయా. మరియు అన్ని సమయాల్లో దుష్టుడి యొక్క అగ్ని బాణాల నుండి మనం ఏం చేయబడాలంటే, మనల్ని మనం కాపాడుకోవడానికి, రక్షించబడడానికి ఆ దుష్టిని అగ్ని బాణాలన్నీ చల్లార్చి వేయడానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఆమె చెప్తాం అంటే దురాత్మ వాడి దుష్టుడు ఎప్పుడు లాగడానికి సిద్ధంగా ఉంటాడు. ఈ మంత్ర విద్య ఆత్మలు 2 మనసుల ధోరణి ఎవరిలో ఉంటాయో వారిని లాగేస్తాయి. ఆమె చెప్తాం. అలాగే పడిపోకుండా జాగ్రత్తగా వహించడం అంటే మన విశ్వాసం మీద ఆధారపడి కాదు, దేవుని మీద మన విశ్వాసం ఉంచి ఆధారపడాలి. హల్లెలూయా. అలా ఆధారపడినప్పుడే మనం ఏం చేయగలుగుతాం అంటే వీటన్నిటిని జయించగలుగుతామని పరిశుద్ధాత్మదేవుడి మంత్ర విద్య ఆత్మ ద్వారా దాడి చేయబడే ఆ 2 మనసుల ద్వారానే ఆత్మక్రియలను పూర్తిగా నిస్సత్తువ చేయబడడానికి, నిర్వీర్యం చేయబడడానికి దేవుడు మనకు కావాల్సిన కృపనిస్తాడు. హల్లెలూయా. అందుకని దేవుడు ఏమంటున్నాడంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు, ఈ విధమైన పరిస్థితుల్లో మనం పూర్తిగా మన విశ్వాసాల మీద కాదు, దేవుని మీద మన విశ్వాసం ఉంచి నడుచుకున్నాలి. అలా నడుచుకున్న వాళ్ళు పడిపోం. హల్లెలూయా. ఈ రోజు ఈ ఆత్మీయత ప్రార్థనలో దేవుడు అదే మాట్లాడుతున్నాడు. మంత్ర విద్య ఆత్మ ద్వారా దాడి చేయబడే ఈ 2 మనసుల ద్వారా ఎవరిలో లేకుండా వేరులతో సహా పెళ్లగించబడాలని. హల్లెలూయా. మరి దేవుడు ఇంకో మాట ఏం చెబుతున్నాడంటే లూకాసు వార్త 9వ అధ్యాయం 61-62 వచనాల్లో మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడే 2 మనసుల ద్వారా ఇంకెలా ఉంటదంటే, మరి ఒకడు ప్రభువా నీ వెంట వచ్చేదను గాని నా ఇంటనున్న వారి యొద్ద సెలవు తీసుకుని వచ్చుటకు మొదట నాకు సెలవిమ్మని అడుగగా, యేసు నాగటి మీద చేయి పెట్టి వెనుక తట్టు చూచు వాడెవడును దేవుని రాజ్యమునకు పాత్రుడు కాడని వానితో చెప్పాను. హల్లెలూయా. సో ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి నేను వెంబడిస్తాను కానీ ఇంటికి వెళ్ళొస్తాను, ఇంటికి వెళ్ళి మా ఇంటి వాళ్ళ దగ్గర సెలవు తీసుకుని మరలా వచ్చి నేను వెంబడిస్తాను అని అన్నాడు యేసు ప్రభుతో ఒక వ్యక్తి.
ఆ మాటకి యేసుప్రభు అన్నాడు, ఏమని అన్నారంటే, నాగిటి మీద చేయి పెట్టి వెనక తట్టు చూచువాడు ఎవరు పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యానికి వారసుడు పాత్రుడు కానేరడు అని చెప్పడం జరిగింది. అంటే అర్హత లేదు అటువంటి వ్యక్తికి అని చెప్పాడు. ఆమె అంటే ఆయన వెంబడించే వ్యక్తి వెనుక తట్టు చూడడం అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ యేసుప్రభు చెప్తున్న ఆ మాటను మనం చూసినట్లయితే అతను ఎలా ఉన్నాడంటే ఆలస్యం చేస్తున్నాడు. యేసుప్రభు వెంబడించమనగానే వెంబడించడానికి సిద్ధంగా లేడు. ఈరోజు మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో 2 మనసుల ద్వారా, ఇప్పుడు 2 మనసుల ద్వారా ఇక్కడ కనబడుతుంది అతనిలో. యేసుప్రభు దగ్గరికి రావాలని ఉంది, వెంబడించాలని ఉంది, కానీ ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ పర్మిషన్ తీసుకుని వాళ్ళు వెళ్ళమన్నప్పుడు పంపించినప్పుడు వస్తానంటున్నాడు. అది ఎప్పుడు జరుగుద్దో తెలియదు. హల్లెలూయా. సో దేవుడేమో ఇప్పుడే రమ్మంటున్నాడు వెంబడించడానికి యేసుప్రభు. ఈయనేమంటున్నాడు, వస్తాను, కానీ మా ఇంటికి వెళ్ళి మా ఇంటి వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని వాళ్ళు పంపించిన తర్వాత వస్తానన్నాడు. అంటే ఇదంతా ఆలస్యం. మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో 2 మనసుల ధోరణి చేత పీడించి ఆవరిస్తాయో వారిలో ఆలస్యాలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఏ పని త్వరగా జరగదు, ఏ విషయంలో ముందుకెళ్ళరు. వివాహ జీవితంలో ఆలస్యాలు అవుతాయి 2 మనసుల ధోరణి. అలాగే ఉద్యోగాల్లో ఆలస్యాలు అవుతాయి వాళ్ళకి. అలాగే వాళ్ళ ఆత్మీయ జీవితం ఆలస్యంగానే ఉంటుంది, వాళ్ళ సేవ ఆలస్యంగానే ఉంటుంది. అన్నీ ఆలస్యమే, ఏది త్వరపడ్డం ఉండదు వాళ్ళ జీవితంలో. ఆమె ఈ వ్యక్తిలాగా. హల్లెలూయా. ఇక్కడ అతను అలాగే చెబుతున్నాడు. ఇంకా మనం చూసినట్లయితే అన్నిట్లో దేవునికి ప్రథమ స్థానం ఇవ్వట్లేదు. ఇక్కడ మంత్ర విద్య ఆత్మలు ఎవరిలో 2 మనసుల ధోరణి కలిగించేలా నడిపిస్తాయో వాళ్ళు దేవుడికి ప్రథమ స్థానం ఇవ్వడం అనేది జరగదు. హల్లెలూయా. ఎవరు వాళ్ళు? హల్లెలూయా. నిలకడ లేకుండా దుఃఖించే స్థితి ఉంటుంది. మంత్ర విద్య ఆత్మలు ఎవరైతే 2 మనసుల ధోరణి చేత నడిపిస్తాయో నిలకడ లేకుండా దుఃఖపడతా ఉంటారంటే, నా జీవితం ఏంటి నిలకడగలేదు, నా బిడ్డల జీవితం ఏంటి నిలకడగలేదు, నా సేవ ఏంటి నిలకడగలేదు, ఏంటో ఇలాంటివన్నీ మంత్ర విద్య ఆత్మల చేత 2 మనసుల ధోరణి చేత నడిపించబడుతున్న స్థితిలో ఉన్న వాళ్ళకి కలిగే పరిస్థితులు. హల్లెలూయా. అంతేకాకుండా ఇంకా మనం చూడొచ్చు, ఇక్కడ దేవుడు యేసుప్రభు ఖచ్చితంగా చెప్పాడు ఆ వ్యక్తితో, హల్లెలూయా, నువ్వు ఎవరైనా సరే నాగటి మీద చేయబెట్టిన తర్వాత వెనక తట్టు చూస్తే వారికి ఏమాత్రం పరలోక రాజ్యంలో వాళ్ళు ఏమాత్రం వాళ్ళకి పాత్రులు కారు అని దేవుడు చెప్పడం జరిగింది. హల్లెలూయా. ఏంటంటే ఇక్కడ మనం చూసినట్లయితే ఆయనకు సేవ చేసేందుకు ఆశతో ఆసక్తితో ముందుకు వచ్చే వారికి యేసు చెప్పే ఏ మాట అలా అనిపించదు. ఆయన అంటే ఆసక్తి లేని వారికి అయితే ఆయన చెప్పిన ఏ మాట బుద్ధికి అనుగుణంగా అనిపించకపోవచ్చు. అంటే ఎలా ఉందంటే ఈ వ్యక్తిలో ఎప్పుడూ వెనక్కు చూచే గుణాన్ని యేసు ప్రభు కనిపెట్టాడు. చాలా మందికి చూడండి, యేసు దగ్గరికి రావాలి, ఎన్నో పొందుకోవాలి, ఎంతో ఆయన చిత్తం చేయాలనుకుంటారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. వెనక్కి తట్టు చూసే గుణం ఉంది, లోకం తట్టు చూసే గుణం ఉంది. గట్టిగా ఆమె చెప్తాం. అంటే 2 మనసుల ద్వారా అరకు దున్నుతున్నప్పుడైనా దేవుని పని చేసేటప్పుడైనా ఇది పాడు చేసే అలవాటు, వెనుక తట్టు చూడటం. హల్లెలూయా. దేవుడేమో నన్ను వెంబడించాలనుకున్నా వెంబడించు, హల్లెలూయా, వెనక తట్టు తిరగొద్దు అంటున్నాడు. ఉప్పు స్తంభం అయిపోతారు లోతు భార్యలాగా. వెంబడించాలనుకున్నప్పుడు వచ్చేయడమే, హల్లెలూయా. కానీ ఈరోజు చాలా మంది మంత్ర విద్య ఆత్మల ద్వారా 2 మనసుల ధోరణి ఎవరిలో ఉందో వారిలో వెనక తట్టు చూసే జీవితం ఎక్కువ ఉంటుంది. వెనక్కి లోకం, లేకపోతే పాపం, లేకపోతే శరీరం, లేకపోతే మనుషులు వగైరా లోకం, ఇంకే వెనక తట్టు తిప్పేవి ఎన్నో ఉన్నాయి లోకంలో. అటు చూస్తూ ఉంటారు, అటు జారిపోతూ ఉంటారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ రైతుకు ఇక్కడ ఆ పొలం దునే నాగటి మీద చేపెట్టిన వ్యక్తి ఎవరు? నాగటి మీద చేపెట్టేది ఎవరు? రైతులే కదా. ఈ రైతుకు ఆ పొలం దున్నాలి. ఇప్పుడు పొలం దున్నే రైతు నాగల మీద చేపెట్టినప్పుడు వెనక్కి చూసుకుంటా దున్నితే పొలం చదునవుద్దా? అసలు అతను ఆ నాగలు తీసుకుని వెళ్ళి దున్నడానికి బలం కావాలి ఫస్ట్. రెండోది ఏం కావాలి? స్థిరమైనటువంటి చెయ్య. అంటే ఆ చేతితో ముందుకు తోసుకుంటా వెళ్ళాలి ఆ నాగల్ని, స్థిరంగా ఉంటేనే. అంతే. హల్లెలూయా. తర్వాత తన దృష్టి, అంటే తన చూపంతా ముందుకే ఉండాలి. ఎలా దున్నుకుంటా వెళ్తున్నా నేను, బలం కావాలి. అలాగే తన చెయ్యి స్థిరంగా ఉండాలి నాగల మీద. అలాగే దృష్టి అంతా దున్నుకుంటున్న భూమి మీద ముందుకు వెళ్తా ఉండాలి. నిబద్ధత. తర్వాత ఇది అవసరం. ఈ 4 అవసరం. మనం ఈ మన జీవితంలో మన మనస్సు దేవుని చేత నడిపించబడితే దేవుడు మనకు ఆ బలాన్ని ఇస్తాడు. దేవుడు మన చెయ్యిని వెనక్కి తీసుకోకుండా చేస్తాడు. మన దృష్టి ముందుకెళ్లేలాగా చేస్తాడు. తర్వాత నిబద్ధత కలిగిన జీవితాన్ని ఇస్తాడు. ఈ మంత్ర విద్య ఆత్మల చేత 2 మనసుల ధోరణి కలిగిన వాళ్ళల్లో ఇవి ఉండవు. హల్లెలూయా. దేవుని బలాన్ని పొందుకోరు. వారు వేసిన చెయ్యి వెనక్కి తీసేసుకుంటారు. ఆ ముందు చూపు ఉండదు, వెనక చూపు ఉంటుంది. అలాగే వెనక తట్టు చూసుకుంటా వెళ్తారు. అలాగే తర్వాత ఇంకా వాళ్ళు నిబద్ధత ఉండదు పని చేసే పనులు. ఇంతకుముందు చెప్పినట్టు సోమరతనంగా నిర్లక్ష్యంగా ఉంటారు. దున్నొచ్చులే, చేయొచ్చులే,
నా వల్ల కాదు ఇలా. హల్లెలూయా. ఇవన్నీ భూమిని దున్నేటప్పుడు సూటిగా చూసుకోవాలి ముందుకు. కానీ ఇక్కడ ఈ యొక్క వ్యక్తి అలా లేడు. యేసు ప్రభుతో మాట్లాడుతున్న వ్యక్తి చివరికి వరకు కూడా ఏకాగ్రతతో మరియు పనిలో నిబద్ధత ఉండాలి. భూమి దున్నే వ్యక్తికి లాస్ట్ అయిపోయేంత వరకు కూడా ఏకాగ్రతతో దున్నాలి, పని అయిపోయేంత వరకు నిబద్ధతతో ఉండాలి. ఆమె చెప్తాం. అలా ఉంటేనే ద్వంద్వ మనసు అక్కడ ఉండదు. హల్లెలూయా. ద్విమనసు. ఈ మంత్ర విద్య ఆత్మ ద్వారా రెండు మనసుల ద్వారా ఎవరిలో ఉంటుందో వాళ్ళలో పని చివరి వరకు అయ్యే వరకు ఓపికలు కాదు, ప్రారంభంలోనే వదిలేస్తారు వీళ్ళు. హల్లెలూయా. ఇక నా వల్ల కాదు, నేను చేయలేను, నేను అసలు ఉండలేను, నా వల్ల కాదు, ఎన్నో ఎన్నో. హల్లెలూయా. నేను చదవలేను, నేను ఉద్యోగం చేయలేను, నేను వివాహం చేసుకోలేను, వివాహం చేసిన ఈ కుటుంబాన్ని నేను ఏదలేను, ఇలా లేకపోతే పిల్లల్ని కనలేను, పిల్లలు పెంచలేను. హల్లెలూయా. ఇవన్నీ రెండు మనసుల ధోరణిలో ఉన్నటువంటి మంత్ర విద్య ఆత్మ ద్వారా దాడి చేయబడేవాళ్ళు. నేను సేవ చేయలేను, నేను ప్రార్థన చేయలేను, నేను ఉపవాసం ఉండలేను, నేను దేవుడితో ఎక్కువ టైం గడపలేను. ఇవన్నీ రెండు మనసుల ధోరణిలో ఉన్నవాళ్ళు అనమాట. చివరి వరకు వీళ్ళకి ఏకాగ్రత ఉండదు, దేవుడితో ఏ విధమైన నిబద్ధతలు ఉండవు. ఆమె చెప్దాం. ఇటువంటి ఆత్మలు ఈ రాత్రికాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. ఆమె చెప్దాం. దేవుని అనుసరించాలని కోరిక ఉంటుంది కానీ అలా చేయడానికి విశ్వాసం లేదు ఇక్కడ. హల్లెలూయా. ఆ వ్యక్తికి అతను ఎదగాలని కోరుకోవచ్చు కానీ తనను పెంచే దేవుని పద్ధతులను విశ్వసించడానికి అతను కష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి ఈ ఆత్మీయ ప్రార్థనలో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఈ ద్విమనసుని కలిగించే దురాత్మ శక్తుల ప్రభావాలు ఈ రాత్రి కాల సమయంలో ఎవరిలో లేకుండా పూర్తిగా వెరగొట్టబడాలి. ఆల్రెడీ ఏలియా టైంలో చూడండి, అక్కడ ఉన్న ప్రజలు కూడా ద్విమనసుతో ఏం చేస్తున్నారంటే రెండు మనసుల ధోరణితో ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు మనసుల ధోరణి ఉంటారు. అయితే నిజ దేవుడితో జీవం కలిగిన యెహోవా దేవుడిని సేవించండి, లేదంటే ఆ బయలుదేవతను సేవించమన్నప్పుడు అక్కడ తేల్చి చేస్తాడు ఆయన. హల్లెలూయా. ఈ రాత్రికాల సమయంలో జీవం కలిగిన దేవుని సేవించకుండా అబద్ధ దైవాలను సేవించే వ్యక్తులతో ఇక్కడ ఏలియా మాట్లాడినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ తలంపుల నుండి బయటికి రావాలని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమె చెప్తాం. హల్లెలూయా. ఈ ధోరణిని దేవుడు ఏమాత్రం అంగీకరించాడు, ఇటువంటి ధోరణి ఏమాత్రం దేవుడు అంగీకరించాడు. హల్లెలూయా. ఎందుకంటే రెండు మనసుల ధోరణి దేవుడికి అసహ్యం అనమాట. హల్లెలూయా. అలాగే మనం చూడొచ్చు, దేవుడు ఏమంటున్నాడంటే ఈ విధంగా దేవుడి ఎడల భయభక్తులు లేని వాళ్ళు ఇలాంటి రెండు మనసుల ధోరణి ఉంటుంది. వాళ్ళకి దేవుడు అంటే భయము భక్తి ఉండదు. హల్లెలూయా. ఈ రెండు మనసుల ధోరణి కలిగిన వాళ్ళు దేవుడు అంటే భయము భక్తి ఉండదు. మంత్ర విద్య ఆత్మల ద్వారా దాడి చేయబడిన ఈ రెండు మనసుల ధోరణి కలిగిన వారిలో దేవుడి మీద భయము భక్తి ఉండదు. హల్లెలూయా. ఇటువంటి ఆత్మలు ఎక్కడున్నా సరే నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో నాశనం చేయబడిన గాక. హల్లెలూయా. అంతేకాదు దేవుడు ఇంకేమని అక్కడ మనం చూసినట్లయితే ఇంకొంతమంది గురించి దేవుడు మాట్లాడుతుండే రెండు మనసుల ద్వారా ఉన్నటువంటి వ్యక్తుల జీవితాలు ఎలా ఉంటాయంటే దేవుని చిత్తంలో లేని వాటిని అనుసరిస్తాయి అనమాట. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్నాడు జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయం 4-5 వచనాల్లో, నా హస్తమును యూదా వారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను చాపి బయలుదేవత యొక్క భక్తులలో శేషించిన వారిని, దానికి ప్రతిష్ఠితులకు వారిని, దాని అర్చకులను నిర్మూలం చేసేదను. మిద్దెల మీదకి ఎక్కి ఆకాశ సమూహములకు మొక్కువారిని యెహోవా పేరును బట్టి బయలుదేవత తమకు రాజును దాని నామమును బట్టి మృక్కి ప్రమాణం చేయవారిని నేను నిర్మూలన చేసేది. ఇది రెండు మనసుల ధోరణి కలిగిన వారిని ఎలా నిర్మూలన చేస్తానంటున్నాడు దేవుడు మాట. ఈ రాత్రి కాల సమయంలో నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా ఈ రెండు మనసుల ధోరణి ఆత్మ క్రియలను దేవుడు ఇక్కడ ఏ విధంగా నిర్మూలన చేస్తానని ఉన్నాడు, ఆ విధంగా నజరేయుడైన యేసు నామములో నిర్మూలన చేయబడును గాక. మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎవరెవరి హృదయాల్లో ఈ రెండు మనసుల ధోరణి జీవం కలిగిన దేవుడికి దూరం చేసి నడిపిస్తున్నాయో అవన్నీ నజరేయుడైన యేసు నామములో వాళ్ళ బలిపీఠాలు విర్రగొట్టి నిర్మూలన చేస్తాను. ఆమె చెప్దాం. దేవుని నామములో ఇవి నిర్మూలన చేయబడును గాక. యేసు నామములో ఇవి పూర్తిగా నిర్మూలమైపోను గాక. హల్లెలూయా. అలాగే దేవుడు మాట్లాడుతున్నాడు లూకా సువార్త 16వ అధ్యాయం 13లో, ఏ సేవకుడును ఇద్దరు యజమానులు సేవింపలేడు. వాడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేక ఒకరిని అనుసరించి ఒకరిని తృణీకరించును. మీరు దేవుని సిరిని సేవింపలేరని చెప్తాను. ఈ రాత్రికాల సమయంలో ఇలా రెండు మనసుల ద్వారా మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎవరైతే రెండు మనసుల ద్వారా ఆవరించబడ్డారో, దేవుడు కావాలంటే సిరి కావాలంటారు, దేవుడు కావాలంటారు, లోకం కావాలంటారు, దేవుడు కావాలి, పాపం కావాలంటారు. ఇలాంటి ఆత్మలు ఎక్కడ ఏలుబడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా వాటి బలిపీఠాలు విర్రగొడుతున్నాను యేసు నామములో. థ్యాంక్ యూ జీసస్.
అంతేకాదు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇటువంటి స్థితి ఎవరిలో ఉండకూడదు, ఇట్లాంటి రెండు మనసుల ధోరణి ఎవరి జీవితాల్లో ఉండకూడదు. ఈ రాత్రి కాలం పూర్తిగా ధ్వంసం అయిపోవాలి, సంఘాల్లో కానీ ఎక్కడ ఉండకూడదు. హల్లెలూయా. 1 కొరింథీ పత్రిక 10:21 మీరు ప్రభు పాత్రలోనిదిను దెయ్యముల పాత్రలోనిదిను కూడా త్రాగనేరరు. ఎందుకంటే ప్రభు బల్ల మీద ఉన్నదానిలోను దెయ్యముల బల్ల మీద ఉన్నదానిలోను కూడా పాలు పొందనేరరు. ఈరోజు ఇలాంటి పరిస్థితులు సంఘాల్లో జరుగుతున్నాయి. హల్లెలూయా. ఎందుకంటే అటు ప్రభు బలలోనూ పాల్గొంటున్నారు, ఇటు లోకంలో అపవిత్రమైన వాటి ద్వారా కూడా వాళ్ళు అపవిత్రం చేసుకుంటున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. సేవకుల్లో ఉన్నారు, విశ్వాసుల్లో ఉన్నారు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట దేవుడు ఇక్కడ మాట్లాడంటే, ఈ 2 కొరింథీ పత్రికలో 10:21 మనం చూసినట్లయితే ఆ ప్రభు పాత్రలోనిది, అలాగే 1 కొరింథీ పత్రిక 10:20 ఆ వచనంలో మనం చూసినట్లయితే ప్రభు పాత్ర అంటే మనం తీసుకునేటటువంటి ఈ బలారాధన. హల్లెలూయా. ప్రభువుకు చెందిన బల అంటే ప్రభు రాత్రి భోజనం, అక్కడ ఆయన విందు చేసే యజమాని. హల్లెలూయా. విశ్వాసులు ఆ విందు ఆరగించే అతిథులు. హల్లెలూయా. అయితే ఇలా చెప్పడం ద్వారా ఈ రెంటిని కలపడం విశ్వాసులకి ఎంత అసాధ్యమో పౌలు తెలుపుతున్నాడు. విగ్రహాల విందులో పాల్గొనడం వల్ల ఏమి కాదులే అనుకోవడం ఎంత తెలివి తక్కువతనమో ఇక్కడ చూపిస్తున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధ బలలో పాల్గొన, నువ్వు విగ్రహ సంబంధమైన బలలో పాల్గొనకూడదు. ఇలాంటిది నీకు ప్రమాదకరమైనది, ఉగ్రత, దేవుని ఉగ్రతను తీసుకొచ్చే పరిస్థితి అది. హల్లెలూయా. అలా త్రాగనేరకూడదు అని చెప్పేసి కొరింథీయులకు చెప్తున్నాడు. కొరింథీయులు అలా ఉన్నారనమాట, రెండు మనసుల ధోరణితో. ఈ మంత్రి విద్య ఆత్మల ధోరణిలో ఎలా ఉంటాయి? రెండు మనసులు కలిగించిన ఇటు ప్రభు బలారాధనలో పాల్గొనేలా చేస్తే అటు లోక అగ్ర సంబంధమైన బలారాధనలో కూడా పోతారు. ఈ రెండు కూడా చాలా ప్రమాదకరమైనవి. ఉంటే దేవుని పరిశుద్ధ బలారాధనలోనే పూర్తిగా జీవించాలి. ఆ బలారాధనలో మన జీవితం వెళ్ళబుచ్చాలి. క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటాం. మరలా ఈ అపవిత్రమైన దాన్ని పరిశుద్ధమైన పాత్రలో తీసుకొచ్చి పోయకూడదు. హల్లెలూయా. అదే దేవుడు ఇక్కడ హెచ్చరిస్తున్నాడు అనమాట పౌలు ద్వారా. ఇలాంటి పరిస్థితులు ఎక్కడున్న నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో ఎలా ఎదిరించాలంటున్నాడు? పూర్తిగా వాటిని నాశనం చేయాలి యేసు రక్తం చేత. హల్లెలూయా. యాకోబు పత్రిక 4:8 దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రం చేసుకునండి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకునండి. రెండు మనసులు కలిగిన వాళ్ళ హృదయాలను ఏ విధంగా పరిశుద్ధపరచుకోవాలో ఈ పత్రికలో యాకోబు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. రెండు మనసులు కలిగిన వాళ్ళ హృదయాలు కడగబడాలి అంటున్నాడు. ఆమేన్ చెప్దాం. ఏ విధంగా మాట్లాడుతున్నాడు? యాకోబు 4:8 మనం చూసినట్లయితే దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వస్తారు. మనల్ని ఏ విధంగా రమ్మని దేవుడు పిలుస్తున్నాడో ఆ రీతిలో ఆయన సమీపించాలి, ఆయన దగ్గర రావాలి. మనం ఎప్పుడు ఆధారపడదగిన మరో గొప్ప వాగ్దానం ఇది. హల్లెలూయా. హృదయాల్ని ఎలా అంటే ద్విమనసులని శుభ్రం చేసుకోమంటున్నాడు. హల్లెలూయా. సంపూర్ణమైన పశ్చాత్తాపం అన్నమాట ఇక్కడ యాకోబు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుడు మనకు సమీపంగా రావాలని, హల్లెలూయా, మనం కోరితే మనకు తెలిసిన పాపం అంతటి నుంచి మళ్ళుకుని ఆయనలో స్థిరమైన నమ్మకాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో ఈ మంత్ర విద్య ఆత్మల ద్వారా రెండు మనసులకు ధోరణి కలిగిస్తున్న బలవంతుడి క్రియలు ఎవరి జీవితాల్లోనైనా సరే హృదయాల్ని అపవిత్రపరుస్తూ, ఆలోచనలు తలంపులను అపవిత్రపరుస్తున్న ఈ బలవంతుడి క్రియలు చేతబడి చెల్లంగి మంత్రి శక్తి బలవంతుడికి నజరేయుడైన యేసుక్రీస్తు బంధిస్తూ మనకి యేసుక్రీస్తు రక్తం చేత విడిచివేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్ముడా యేసు నామములో నాయన ఇంకో తండ్రి ఈ యొక్క మంత్ర విద్య ఆత్మల ద్వారా రెండు మనసుల ధోరణి ద్వారా హృదయాల్ని, జీవితాల్ని, కుటుంబాలని, భార్య భర్తల జీవితాలని, సంఘాలని, సేవకుల్ని, విశ్వాసాలని, సమాజాల్ని, దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాలు, మండలాలు, పాత్ర థ్యాంక్ యూ లార్డ్. ప్రతి ప్రాంతాన్ని అపవిత్రపరుస్తున్న ఈ రెండు మనసుల ధోరణి కలిగిస్తున్న మంత్ర విద్య ఆత్మల క్రియలేవు యేసు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. ఏక మనసు, ఏక హృదయం, ఏక ఆత్మను దొంగిలిస్తున్న ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలు వేరులతో సైర్యం ఏమిటి 10 కళ్ళగించి విర్రగొట్టి నాశనం చేస్తున్నాయి. సంఘాల్లో ఉండడానికి వీల్లేదు, కుటుంబాల్లో ఉండడానికి వీల్లేదు, భార్య భర్తల జీవితాల్లో ఉండడానికి వీలేదు, సేవకుల జీవితాల్లో ఉండడానికి వీలేదు, విశ్వాసాల జీవితాల్లో ఉండడానికి వీలేదు. యేసు నామములో ఇప్పుడే వాటి క్రియలని నిస్సత్వం చేస్తుంది, నిర్వీర్యం చేస్తుంది, నాశనం చేస్తున్నాను యేసు నామములో. పరిశుద్ధాత్మగా మీరు కోరుకుంటున్నటువంటి ఏక మనసు, ఏక హృదయం, ఏకాత్మను నజరేయుడైన యేసుక్రీస్తు నామం పేరట విడుదల చేస్తున్న దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాలు, మండలాలు, పిల్లలు థ్యాంక్ యూ లార్డ్. పల్లెల్లోకి, సంఘాల్లోకి, భార్య భర్తల జీవితాలు, సేవకుల జీవితాలు, విశ్వాసాల జీవితాలు, పిల్లల జీవితాలకి, యవనస్తుల జీవితాలకి, సమాజంలోకి, అధికారులకు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఏక మనసు, ఏక హృదయం, ఏకాత్మను యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నానయ్యా. ఈ ద్విమనసు
మనసు, ఈ ద్వంద్వ మనసు, ఇది రెండు మనసుల ధోరణి, మంత్ర విద్యాత్మల క్రియలు ఎక్కడ ఏలుబడి చేయకుండా ప్రభావాలు మా మీద, మా పిల్లల మీద, కుటుంబాల మీద, సంఘాల మీద వాళ్ళు ఎక్కడ దాడి చేయకుండా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా పూర్తిగా నాశనం చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. ఈ రాత్రి కాల సమయంలో గొప్ప విడుదల కార్యాలు, ఈ ద్విమనసు, ఈ రెండు మనసుల ధోరణి మంత్ర విద్యాత్మల ద్వారా ఎక్కడ ఎవరిలో పనిచేయబడినాయి కూడా ఏక మనసు, ఏక హృదయం, ఏకాత్మ, చంచలుగా కాదు నాయన, స్థిరత్వం లేనటువంటి జీవితం కాదు, స్థిరపరచబడిన జీవితం. 2025 ఇయర్ లో కలబోతుండగా ఇప్పటి వరకు చంచలంగా థ్యాంక్ యూ లో స్థిరులుగా లేకుండా థ్యాంక్ యూ అస్థిరమైనటువంటి జీవితం జీవింపజేస్తూ థ్యాంక్ యూ లో నిలకడ లేని జీవితాలు జీవింపజేస్తున్నాయి. ఈ మంత్ర విద్య ఆత్మ రెండు మనసుల ద్వారా ఎవరి జీవితాలు ఏలుబడి చేయకుండా ఉద్యోగాల్లో కానీ, వివాహ జీవితాల్లో కానీ, గర్భఫలాల్లో కానీ, ఆత్మీయ జీవితాల్లో కానీ, సంఘ పరిచయలో కానీ, పరిచయ సేవ జీవితాల్లో కానీ, చదువుల్లో కానీ ఎక్కడ ఎవరి మీద దాడి చేస్తున్నా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడుతున్నాం. స్థిరత్వం కలిగినటువంటి, నిలకడ కలిగినటువంటి థ్యాంక్ యూ లార్డ్, నీలో స్థిరులుగా నిలబడే జీవితం, ఆత్మీయ జీవితంలో, శారీరక, మానసిక, ఆర్థిక, కుటుంబపరంగా, బిడ్డల పరంగా, వ్యాపారంగా, అన్నిటిలో, చదువుల్లో కూడా స్థిరులై జీవించే జీవితాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విడుదల చేస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. రాత్రి కాల సమయంలో నాయన థ్యాంక్ యూ జీసస్. ప్రతి ఒక్కరి జీవితంలో నా తండ్రి ఏక మనసు, ఏక హృదయ, ఏకాత్మ, నీ ఆత్మను కలిగి నడిపించబడే జీవితాలు నజరేయుడైన యేసు నామములో విడుదల చేస్తూ ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ ఈ ఆత్మీయ ప్రార్థన ద్వారా సకల ఘనత, మహిమ, ప్రభావాలు నీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదిస్తూ దీవిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఈ రాత్రి కాల సమయంలో ఈ ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్క ఆశీర్వదించబడి ఉన్నారని దేవునామని మహింపరుస్తున్నాను. అలాగే ఈ యొక్క పరిచయ ద్వారా మీరు ఆశీర్వదించబడి ఉన్నట్లయితే దయచేసి సపోర్ట్ చేయండి, సహకరించండి. అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. మీ ప్రార్థన అవసరాల ఫోన్ నెంబర్ సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.